షలోమ్ షలోమ్ అలేకిం అలేకిం షలోమ్ హెబ్రీ భాషలో షలోమ్ అలేకిం అలేకిం షలోమ్. షలోమ్ అంటే సమాధానం. ఇశ్రాయేలీయుడు ప్రతి ఇశ్రాయేలుని చూచినప్పుడు సమాధానం అని ప్రకటించేవారు. ప్రవక్త ఎవరైనా కానీ వస్తుంటే నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడిగేవారు. ఎందుకంటే ప్రవక్త వచ్చిందంటే గుండెల్లో గుబులు, భయం. ప్రవక్త వచ్చిందంటే ఏం ప్రకటిస్తాడో తెలియదు, దేవుని నుంచి ఎటువంటి కఠినమైన మాట తీసుకుని వస్తాడో తెలియదు. కాబట్టి దేవుని సేవకులు నిలబడ్డప్పుడు షలోమ్ అనటం మంచిది. దేవునికి వందనాలు. గట్టిగా అనకుండా పర్లేదు, మన హృదయంలో వీ వాంట్ పీస్. దేవునితో సమాధానం కావాలి, మనుషులతో సమాధానం కావాలి, సంఘంతో సమాధానం కావాలి, కుటుంబంలో సమాధానం కావాలి, మనతో మనకు సమాధానం కావాలి. సో వీ సీక్ పీస్. మనము సమాధానాన్ని వెతికి వెంటాడే వారం కాబట్టి సమాధాన సంబంధంగా మనం ఈ లోకమందు దేవుడు పిలిచాడు. సో వీఆర్ ద పీస్ మేకర్స్. మనము సమాధానము కలిగించేవారు. యువర్ ప్రెజెన్స్ షుడ్ బ్రింగ్ పీస్. క్రైస్తవులు ఒక స్థలంలో ఉన్నారంటే, మీరు చదువుకుంటున్న స్థలంలో కానీ, పనిచేస్తున్న స్థలంలోనే కానీ, ఆ గ్రామంలో ఎవరు లేకున్నా ఒక క్రైస్తవుడు ఉన్నాడంటే అక్కడ క్రైస్తవురాలని బట్టి సమాధానం కలగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలు సమాధాన సంబంధులు. వీఆర్ పీస్ మేకర్స్, వీఆర్ పీస్ గివర్స్, నాట్ దీస్ పీసెస్. తినే పీసులు కావు, పీసులు చేసేది కాదు. పీస్, సమాధానం. వి బ్రింగ్ పీస్. మనము అనేకమైనటువంటి వివక్షతలలో ఐక్యతను కలిగించేటటువంటి సమాధాన సువార్త మనం కలిగినటువంటి వారు. దేవునికి వందనాలు. దేవుని ప్రజలారా, అందుకోసం షలోమ్ అలేకిం అని చెప్పుకోవటం ఎంతైనా మంచిది. ఒకవేళ భాష రాకుంటే సమాధానము వందనములు చెప్పుకొనటం మనం నేర్చుకోవాలి. సమాధానం ప్రకటించాలి. మనం వెళ్ళిన చోటంతా సమాధానం ప్రకటించాలి. యేసుక్రీస్తు చెప్పాడు కదా శిష్యులతోటి, మీరు ఏ గ్రామంలోనికి వెళ్తున్నారో ఆ గ్రామంకు సమాధానం ప్రకటించండి. సమాధానము యేసుక్రీస్తులో ఈ లోకానికి అనుగ్రహించాడు. అయితే లోకము యేసుక్రీస్తుతో సమాధానంగా లేదు, యేసుక్రీస్తు విరోధంగా ఉంది. యేసుక్రీస్తుకు విరోధంగా లోకం తిరగబడతా ఉంటుంది. అటువంటి భయంకర పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అయితే దేవుని ప్రజలంగా ఉదయకాలం ఫిబ్రవరి మాసం చివరి ప్రభు దినమందు దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని వాక్యం ధ్యానించుకోవటానికి మనం ముందరికి సాగుతుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుంచి చివరి వచనం వరకు ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పాలి, చూడకుండా చెప్పాలి. వచనాలు చెప్పొద్దు కానీ ఎన్ని వచనాలు ఉన్నాయో చెప్పాలి. అబ్బో, మనోహర్ సార్ హుషారు ఉన్నాడు. చెప్పండి, కొట్టండి ఒకసారి మనోహర్ సార్కి. ఏమైందమ్మా, నువ్వు కొట్టవా? బిడ్డవైతే కొట్టవా? కొట్టాలి. రైట్. మనోహర్ సార్ 1 నుంచి 51 వరకు ఉన్న వచనాలు. ఇది మన భవిష్యత్తు. దిస్ ఈజ్ అవర్ ఫ్యూచర్, మన భవిష్యత్తు. గత వారం కంటే ముందు వారం మనం నేర్చుకున్నాం కదా, మనుష్యులు భవిష్యత్తు కోసమై ఆరాటపడుతుంటారు. భవిష్యత్తును ఏముందో తెలుసుకోవాలనుకుంటారు. చేతులు చూపించుకుంటారు, నక్షత్రాలు చూపించుకుంటారు, ముహూర్తాలు చూపించుకుంటారు. అయితే మన వాక్యాన్ని చూసుకుంటాం. దేవునికి వందనాలు. మన భవిష్యత్తు దేవుడు మనకిచ్చాడు. అనేకులకు వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారు. మనమైతే దేవుని ప్రజలముగా, దేవుని సంఘానికి, మనకు క్రీస్తు యేసునందు విశ్వాసంతో ఉన్నటువంటి సకల ప్రజలకు ఏమి జరగబోతుందో తెలుసుకోవటానికి మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్తలో మనం చూస్తుంటున్నాం. ఈ దేవుని సంగమా, యేసుక్రీస్తు రానయ్యున్నాడు. ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఆయన అకస్మాత్తుగా రానయ్యున్నాడు. ఆయన రాకడ చాలా సమీపంలో ఉంది. హీఈస్ ఎట్ ద డోర్. ఆయన వాకిటనే నిలిచి ఉన్నాడని యోహాను ఆనాడే ప్రకటించాడు. ఈ జస్ట్ ఎట్ ద డోర్. ఆయన వాకిటనే నిలిచి ఉన్నాడు. దెన్ వై సో లేట్? ఎందుకు ఇంతకాలం? ఎందుకు 2000 సంవత్సరాలు? ఎందుకొరకు ఆయన ఆలస్యం? ఎందుకొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు అనే ప్రశ్నలకు సమాధానాలు కూడా వాక్యంలోనే దొరుకుతాయి. ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ అన్ ఆన్సర్ ఇన్ ద బైబిల్. ప్రతి ప్రశ్నకు
వాక్యంలోని ప్రశ్న అయినా, వాక్యం వెలుపట ఉన్న ప్రశ్న అయినా కానీ వాక్యంలోనే సమాధానం దొరుకుతుంది. దేవుని వలన కలిగిన గొప్ప సమాధానం. ఇట్స్ ఆన్సర్, నాట్ పీస్. ఇది సమాధానము అంటే జవాబు. ఇది అదొక సమాధానం మనము బైబిల్లో చూస్తుంటున్నాం. 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు శిష్యులు ఆయనతో ముచ్చటిస్తున్నటువంటి ఆ సంఘటనలో యేసుక్రీస్తు జరగబో సంగతుల గురించి రాశాడు. అక్కడ ఆయన తెలియజేశాడు. దయచేసి చూడండి, అక్కడ 2 మాటలు మనం 3వ వచనంలో చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? దే ఆర్ ఆస్కింగ్ 2 థింగ్స్. 2 విషయాలు అడుగుతున్నారు. నీ రాకడ ఎప్పుడు, యుగ సమాప్తి ఎప్పుడు? 2 డిఫరెంట్ పార్ట్స్. మనం గత 2 వారాల క్రిందటే మనం నేర్చుకున్నాం. క్రీస్తు రాకడ జరిగినటువంటి సమయంలో ఏం జరుగుతుంది, యుగ సమాప్తి ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది అనే విషయాలను మనం పరిశుద్ధ గ్రంథంలో గత 2 వారాల క్రిందట మనం నేర్చుకున్నాం. అయితే ఈ వారము ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటల్ని మనం భాగాలుగా చేసుకుని నేర్చుకుంటున్నాం. దయచేసి మనం చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం మనకు 4వ వచనం నుంచి మనకు 16వ వచనం వరకు, 4వ వచనం నుంచి 16వ వచనం వరకు సాధారణ సూచనలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. సాధారణ సూచనలు. దీస్ ఆర్ జనరల్ ఎవిడెన్సెస్. సాధారణమైనటువంటి సూచనలు. ద థింగ్స్ దట్ హ్యాపెన్. జరగబో సాధారణమైనటువంటి సంఘటనల గురించి యేసుక్రీస్తు ఇక్కడ చూపించాడు. ఇవన్నీ మనం పలుమార్లు వ్యక్తిగతంగా చదువుకుని ఉంటాం, ఆయా వాక్య ధ్యానాల్లో మనం విని ఉంటాం, మన సంఘంలో కూడా పలుమార్లు విని ఉంటాం. అయితే వీటిని కొంచెం కూలంకషంగా స్పష్టంగా రాసుకుంటే, వాటిని మనము నోట్ చేసుకుంటే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ కాకుండా మనము ఈ విషయాలపైన సిద్ధపడటానికి దేవుడు కృపనిస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం నుంచి 14 వరకు వచ్చిన భాగాలు, 16 వరకు వచ్చిన మొదటి భాగాల్లో సాధారణమైన సూచనలు, సాధారణమైనటువంటి సూచనలు మనం చూస్తున్నాం. జనరల్ ఎవిడెన్సెస్, సాధారణమైనటువంటి సూచనలు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి మాట, ఎవడును మిమ్మును మోసపరుచుకోకుండా చూచుకొనుడి. ఎవడును మిమ్మును మోసపరుచుకుండా చూచుకొనుడి. ఏం జరుగుతుంది లోకమందు? మోసం జరుగుతుంది. మోసం, లోకమే మోసం. లోకం మనల్ని మోసం చేస్తుంది. సాధారణ ప్రజలైతే మోసంలోనే ఉన్నారు. మోసము మోసం మోసం, సర్వం మోసమే. ఎటు చూసినా మోసమే. మనం కొనాలని పోవాలన్నా, తినాలని పోవాలన్నా, మనకెక్కడ పోయినా మోసమే కనబడుతుంది. ఆల్ అడల్టరేటెడ్ థింగ్స్. మనకున్నటువంటి వస్తువులన్నీ కూడా నూనె కాడ నుంచి, పప్పు కాడ నుంచి, గింజలు, టానిక్లు కూడా అన్ని కూడా దే డోంట్ హ్యావ్ దట్ క్వాలిటీ. అన్ని కూడా మోసం వాటిలో మనం చూస్తాం. ఒక ఆయన ఎవరు పాయిజన్ తాగి హాస్పిటల్లో పడ్డాడట. పాయిజన్ తాగినప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు పట్టుకొని పోయిండ్రు. అరే తొందరగా తీసుకుపోయి హాస్పిటల్ వేద్దాము, పాయిజన్ తాగిండు అని ఆడికి తీసుకుపోయినప్పుడు అంత గొంతులో వ్యాక్యూమ్ క్లీనర్ వేసి అవన్నీ కూడా బయటికి లాగిన తర్వాత ఆయనకు డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, నీకేం కాదులే అని చెప్పిండంట. నాకేం కాదులేంది, పాయిజన్ తాగిన సార్, నాకేం కాదంట ఏంది అంటే, పాయిజన్ కూడా కల్తీయే కాబట్టి, పాయిజన్ కల్తీ ఉంది కాబట్టి నీకేం కాదు, కొంచెం బాడీలో అవయవాలు కొంచెం దెబ్బతింటాయి, వాటిని మనం బాగు చేద్దాం, సమస్య లేదు, చచ్చిపోవని చెప్పాడంట. ఈ దినాల్లో పాయిజన్ కూడా కల్తీయే. లోకమే కల్తీ. కల్తీ లోకం, మోస లోకం, మోసపూరితమైనటువంటి లోకం. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు చెప్తున్నాడు, అంత్య దినాల్లో మీరు మోసపరచబడతారు. ఎవరు చెప్తున్నాడు? లోకమంతటి కాదు, తాను పిలిచిన శిష్యులతోటి, తాను ఏర్పరచుకున్న సంఘానికి ఆయన చెప్తున్నాడు, మోసము మీరు కనిపెట్టి ఉండాలి. దిస్ ఈజ్ డిసెప్షన్, దిస్ ఈజ్ చీటింగ్,
దిస్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు బైబిల్లో మనం గుర్తుపట్టినప్పుడు దేవుడు మనల్ని ఆ యొక్క మోసం నుంచి తప్పిస్తాడు. అది మన పని. మనం అన్ని దేవుడికి ఇస్తాం కదా, దేవా నన్ను రక్షించు, నన్ను మోసం నుంచి కాపాడు, నాకు ఇది అది అన్ని దేవుడే ఇయ్యాలని మనం ప్రార్థన చేస్తాం. కొన్ని దేవుడు చేస్తాడు, కొన్ని మనం చేసుకోవాలి. మనము సిద్ధపడితేనే దేవుడు రక్షణనిస్తాడు. మీరందరూ ఇప్పుడు చర్చికి వచ్చిండ్రు, ఎట్లొచ్చిండ్రు? మీరు వచ్చిందా, దేవుడు నడిపించిందా? చెప్పండి చెప్పండమ్మా. రెండు, మీరు దేవుడు ఇద్దరు కలిస్తేనే జరిగే ప్రక్రియ ఈ పని. మీకు రావాలని ఇష్టం మీలో ఉండాలి. అప్పుడు దేవుడు మీరు రావడానికి మీకు అవకాశం ఇస్తాడు, నడిపింపునిస్తాడు, ఆయన యొక్క వాక్యాన్ని మీ కొరకు సిద్ధపరుస్తాడు, మీతో ఏం మాట్లాడాలో నన్ను సిద్ధపరుస్తాడు. కాబట్టి వెన్ యూ కమ్, ఇట్స్ ద వర్క్ ఆఫ్ బోత్. దేవుని పని, మీ పని పూర్తి దేవుని మీద వేయండి. దేవా నన్ను గుంజి చర్చలు తీసుకుపోయి కుర్చీలో పడి అని చెప్పి ప్రార్థన చేయవద్దు. నేను పోతా దేవా నాకు సహాయం చేయి, మనం ప్రార్థన చేయాలి. మోసం కూడా ఎలా జరుగుతుందంటే, మనము మోసానికి అవకాశం ఇస్తే మోసం జరుగుతుంది. వీలంత మట్టుకు మోసాన్ని తప్పించుకోవాలి. మోసాన్ని గుర్తిస్తాను, మోసము ఇది వాక్య సంబంధమైంది కాదు, ఈ బోధ వాక్య పరిశుద్ధాత్మని వలన కలిగింది కాదు, ఈ సేవకుడు దేవుని వలన పంపబడ్డవాడు కాదు అని మనం గుర్తించగలిగినటువంటి ఆ స్థాయి మనకు కావాలి. ఎప్పుడు వస్తుంది? అదే పెద్ద యుద్ధ విద్య కాదు. దేవుని సన్నిధిలో ఉంటే, వాక్యం బాగా చదివితే, ప్రార్థన బాగా చేస్తే, ఆయన చేతుల్లో మనం ఉంటే, 91వ కీర్తనలు అంటాడు కదా, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. మనం అలా ఉండాలి. మహోన్నతుని చాటున నివసించడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఆయన చాటులో ఉండాలి. లార్డ్ ఐ బీ ఇన్ యువర్ సైడ్. ఒక కోడి పిల్ల ఎలాగైతే కోడి రెక్క కిందికి పరిగెత్తుకొని వస్తుంది, ఏం అవసరమే ఉండదు, అక్కడిక్కడ పోతుంది, ఆ పురుగును గింజను తింటే ఊరికొచ్చి మళ్ళీ తల్లి యొక్క రెక్కల కిందికి వచ్చేస్తుంది. మహోన్నతుని చాట్లు మన ఆటమే దాక్కోవాలంటాడు. వీ నీడ్ టు రన్ ఇన్ టు హిస్ వింగ్స్. ఆయన యొక్క రెక్కల నీడలోనికి మనం పోవాలి. మనం ఎప్పుడు పోతాము? కష్టమైనప్పుడే పోతాం, నష్టమైనప్పుడే పోతాం, అవసరం ఉన్నప్పుడే పోతాం. లేకుంటే మనమే జిందాబాద్, నేనే, నువ్వు నా జోలికి రావద్దేవా, నా ఆలోచన నాదే, నా ఎంటర్టైన్మెంట్ నాదే, నా చాయిస్ నాదే, నా ఆనందం నాదే, నన్ను డిస్టర్బ్ చేయకు. నాకు పని ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తా, నాకు అనారోగ్యం కలిగినప్పుడు నీ దగ్గరికి వస్తా, నీతో అవసరం ఉన్నప్పుడు వస్తా. నేను అంతవరకు నువ్వు నా దగ్గర రావద్దు, చెప్పండి, నేను నీ దగ్గర రాననే ప్రవర్తన మనలో ఉంటుంది. సో దట్స్ నాట్ ద యాటిట్యూడ్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజల యొక్క లక్షణం అలా ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా మహోన్నతుని చాట్లో ఉండాలి. ఎవ్రీ టైం రన్ ఇన్ టు హిస్ వింగ్స్. ఆయన యొక్క రెక్కల నీడలోనికి మనం పోవాలి. సర్వశక్తుని ఆ యొక్క నీడలోనికి, ఆయన ఆశ్రయంలోనికి మనం పోవాలి. వీ నీడ్ టు రన్ అండ్ హైడ్ బిహైండ్ హిస్ వింగ్స్. పని ఉన్నా పని లేకున్నా, భయమైనా భయం కాకున్నా, అవసరం ఉన్నా లేకున్నా, ఐ ఆమ్ సేఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆయన చేతుల్లో నేను చాలా భద్రంగా ఉంటానని మనం పరిగెడితే ఆయన మన పట్ల కృప చూపిస్తాడు, మోసము నుంచి తప్పిస్తాడు, ప్రమాదాల నుంచి తప్పిస్తాడు. మనము చూడలేని, మనం సిద్ధపాటు లేనటువంటి ఆ యొక్క మోసము నుంచి, ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి మోసం బహిరంగ, లేకుంటే ఏమన్నా మనం సాధారణ సూచనలలో మొదటిది మోసం. రెండవది దయచేసి చూడండి, త్వరగా చూడండి. అక్కడ పలువురు అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరచెదరు. నేనే క్రీస్తునని వచ్చి పలువురు మోసపరచెదరు. 6వ వచనం చూడండి. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోతురు. రెండవది ఏంది? యుద్ధాలు. ఒకటి మోసము, రెండవది యుద్ధం. యుద్ధాలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? చాలా జరిగినాయి ఇప్పటి వరకే. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయింది, ఇంకా ఏముంది? రెడీగా ఉంది. 3వ ప్రపంచ యుద్ధం చాలా రెడీగా ఉంది.
మనం ఇప్పుడు చూస్తున్నాం, రష్యా ఉక్రెయిన్ మధ్యలో ఉన్నటువంటి యుద్ధం మాన్పాలని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ గాజా మధ్యలో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క శత్రు దేశాలతో యుద్ధాన్ని మాన్పించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. యుద్ధము జరుగుతూ ఉంది, ప్రపంచం అంతటా యుద్ధమే. భారతదేశం పాకిస్తాన్ మధ్యలో ఎప్పుడు శత్రుభావాలే. దక్షిణ కొరియా ఉత్తర కొరియా మధ్యలో ఎప్పుడు కూడా శత్రుత్వమే. అన్ని దేశాల మధ్యలో పొరుగు దేశాలతో శత్రుభావాలు చాలా ఉన్నాయి. అయితే యుద్ధముల గురించి యుద్ధ వార్తల గురించి విందురని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు మీద చేయబో యుద్ధం గురించి మీరు వింటారు. అన్ని యుద్ధాలు ప్రభువు రాకడను సూచించవు. ఇశ్రాయేలు మీద జరగబో యుద్ధము దేవుని యొక్క రాకడను, క్రీస్తు యొక్క రాకడను మనకు తెలియచేస్తుంది. అది సూచన. ఇశ్రాయేలుకు చుట్టూ 47 దేశాలు, ఇంతకుముందు 44 ఉండేవి, ఇప్పుడు 47 దేశాలు. ఇశ్రాయేల్ అంటే పడదు, అది తిప్పి కొడితే కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు లేదు ఇశ్రాయేల్ దేశం. కానీ ఆ చిన్న దేశమును చూస్తే 1,44,720 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ముస్లిం దేశాలు భయపడుతున్నాయి. దే ఫియర్ అండ్ ట్రంబుల్ ఎట్ ఇజ్రాయెల్. ఇస్రాయేల్ను చూస్తే భయం, దేవుని చూస్తే భయం, దేవుని ప్రజలను చూస్తే భయం. యూదులంటే వాళ్ళకి కుదరదు. యూదులంటే అక్కడ ఉన్నటువంటి అరబ్బులకు, అక్కడ ఉన్నటువంటి ఇరాన్ దేశస్తులకు ఎవరికి కుదరదు. వాళ్ళు యూదా జాతిని అంతమొందించాలని వాళ్ళ యొక్క తీర్మానం. నిన్న మొన్న వరకు కూడా మనం చాలా సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఇశ్రాయేలు దేశం యొక్క జెండాను కిందేసి దాని మీద చెప్పులతో తొక్కుంటూ పోతున్నారు. ఇశ్రాయేలు ఊరుకుంటారా? ఇశ్రాయేల్ దేశం నుంచి 250 మందిని గత సంవత్సరం అక్టోబర్ 7 నాడు ఎత్తుకుపోయి వారిలో కొంతమంది చంపేశారు, కొంతమందిని విడిచిపెట్టారు, ఇంకా 4 విడిచిపెట్టాలని వార్తలు వినబడుతున్నాయి. మొన్ననే ఒక స్త్రీ చంపేసి ఆమెను పంపించారు. 520 రోజుల తర్వాత ఆమెను, ఆ శవాన్ని ఆ కుటుంబస్తులకు అప్పగిస్తున్నారు. ఎంత భయంకరం కదా, ఎంత క్రూరులు. చెప్పేదేమో ఏమంటారు, ఇస్లాం ఈజ్ ఏ పీస్ఫుల్ రిలీజియన్ అంటారు, కానీ ఇస్లాం ఈజ్ ఏ టెర్రరిస్ట్ రిలీజియన్ అనేది ఎంత భయంకరం కనబడుతుంది, ఎంత భయంకరం. ప్రియ దేవుని ప్రజలారా, 520 రోజుల తర్వాత ఆ చనిపోయిన ఆ స్త్రీ యొక్క శవాన్ని కుటుంబానికి ఇచ్చారు. పాప మా అమ్మాయికి చిన్న బిడ్డలు, ఒక చిన్న కుమారుడు, ఒక చిన్న కుమార్తె. ఆ పిల్లలను కూడా చంపి వాళ్ళను కూడా ఈ యొక్క ఇశ్రాయేలులకు అప్పగించారు. ఇశ్రాయేల్ చూస్తూ చాలా బాగా చేసింది, మంచోళ్ళని వాళ్ళకి దండం పెడతారా? ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏమంటారు, ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలును భూతంగా చూపిస్తారు, దయ్యంగా చూపిస్తారు. ఇశ్రాయేల్ దేశం అంటే వాళ్ళకి పడదు. ప్రపంచ దేశాలలో ఇశ్రాయేల్ పట్ల వ్యతిరేకతను పెంచుతారు. వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ కూడా యూదులను అంతమొందించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధములు, యుద్ధ సమాచారం గురించి మీరు విన్నప్పుడు క్రీస్తు రాకడ సమీపిస్తుందని మీరు గుర్తెరగాలని. ఇవన్నీ చదువుతున్నప్పుడు, వార్తలు మీరు చదివినప్పుడు, న్యూస్ పేపర్ తిరిగేసినప్పుడు, మీకున్న లోకల్ వార్త చదివినా కానీ, మీ గ్రామంలో ఒక దొంగ ఒక ఇంట్లో పడ్డాడనే వార్త మీరు చదివినా కానీ, దేర్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాకడకు గురించినటువంటి ఒక ఏదో గుర్తు ఇక్కడ ఏదో కనబడుతుంది అని చదవాలి. వింటున్నారా? క్రైస్తవులు వార్తా పేపర్ చదివినా, వార్తలను టీవీల్లో చూసినా, మనం అన్యజనులాగా కేవలం వార్తల కొరకు కాదు, ఈ వార్తలను వాక్యంతో రిలేట్ చేయాలి, వార్తలను వాక్యంతో విశ్లేషించాలి. ఆర్థిక సంబంధమైన లావాదేవీల గురించి కూడా, ఇప్పుడు రూపాయి బిల్ల పడిపోతా ఉంది, కింద 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 పడిపోతా ఉంది. ఒకప్పుడు 47 రూపాయలు ఉన్నటువంటి డాలర్కు రూపాయి మారక విలువ ఇప్పుడు 87 రూపాయలు, 87 రూపీస్. ఎంత భయంకరం. సో ఏమనిపిస్తుంది మనకు? డాలర్ నాకు అవసరమా, రూపాయి నాకు అవసరమా? నాకు సంబంధమే లేదు. డోంట్ బి లైక్ దాట్. వీ నీడ్ టు కనెక్ట్ దీస్ థింగ్స్. దేవుడు ఈ లోకాన్ని,
ఎటువైపు నడిపిస్తున్నాడు, లేకుంటే దేవుని యొక్క వాక్యము ఈ లోకం ఎటువైపు పోతుందనే చూపిస్తుందో మనం గుర్తుపడితే మనం ధన్యులం. యుద్ధముల గురించి మనం వింటాం. మూడవది, మొదటిది చెప్పండి, మోసము. రెండవది యుద్ధము. మూడవది 8వ వచనం, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. అక్కడక్కడ ఏం కలుగుతాయంట? కరువులు, భూకంపాలు. కరువులు, భూకంపాలు మన కొత్తనా? ఏం కాదు, చాలా కాలం నుంచి చూస్తున్నాం. కానీ ఎక్కడ కలగాలి కరువు? దేవుని ప్రజల వద్ద కలగాలి. బెత్లెహేములో కరువు లేనప్పుడు నయోమి ఎక్కడ పోయింది? మోయాబు దేశానికి పోయింది. నయోమి మారా అని పేరు అయిపోయింది ఆమె. నయోమి అనకండి, నన్ను మారానండి అని పిలుస్తుంది. ఎందుకు? నేను బెత్లెహేమును విడిచిపెట్టాను. దేవుడు అనుమతించిన పరిస్థితి నాకు నచ్చలే. తొందరగా పరిస్థితి నుంచి బయటపడాలి కాబట్టి నాకు ఈడ ఆకలైంది, నా భర్త పిల్లలు ఆకలితో చచ్చిపోకూడదని నేను బెత్లెహేమును విడిచిపెట్టి నేను మోయాబు ప్రాంతానికి వెళ్ళినా. ఎంత తెలివైన స్త్రీ కదా! మనకు చాలాసార్లు ఎట్లా అనిపిస్తుంది? ఎంత తెలివైన స్త్రీ కదా! పాపం ధాన్యం అయిపోతుంది, రొట్టెలు లేవు. బెత్లెహేము రొట్టెల ఇల్లులో రొట్టెలే లేవు. కాబట్టి ఆమె మంచిగా ఆహారం దొరికిన దానికి పోయింది. తెలివైన స్త్రీ. తెలివిగల వాళ్ళు అట్లే చేస్తారు. కాబట్టి మంచిదే కదా అని లోకపు యొక్క ఆలోచన. మన ఆలోచన అటువంటి మనం లోక సంబంధులమే. దేవుడు పెట్టిన పరీక్షలో నిలవాలి. బెత్లెహేములో ఆకలవుతుందా? బెత్లెహేములో రొట్టెలు లేవా? బెత్లెహేములో నీ పిల్లలు చచ్చిపోతారని భయం అవుతుందా? అయినా బెత్లెహేములోనే ఉండాలి. మోయాబుకు పోయి అన్ని పోగొట్టుకున్నది. ఏం పోగొట్టుకున్నది? మొదట భర్తను పోగొట్టుకున్నది. తర్వాత పెద్ద కొడుకు బాయ్, చిన్న కొడుకు బాయ్, కోడళ్ళు పోయి. ఒక్క కోడలు మాత్రం దేవుడు సిద్ధం చేశాడు. ఇంకా ఆమెను అన్ని కూడా పోగొడితే బాగలేదు. ఆమెకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, అమ్మా రూతు నువ్వు పో, ఎంబడి పో, నువ్వు మళ్ళా బెత్లెహేముకే పో, నీ రొట్టెల స్థానానికి నువ్వు పోవాలి, కమ్ బ్యాక్. దేవుడు వెనక్కి పిలిచినప్పుడు శేషంతో పిలుస్తాడు, సమస్తంతో పిలువడు. మనకు పరిస్థితుల్లో మాట్లాడాలి. నయోమి పాపం ఆమెకు అప్పుడు వాక్యం ఉందో లేదో తెలియదు, జ్ఞానం ఉందో లేదో తెలియదు, పరిశుద్ధాత్ముడు అప్పుడు లేడు, పరిశుద్ధాత్మని జ్ఞానం వారికి ఇవ్వబడలేదు. కాబట్టి నయోమి అంచనా ఏంటంటే ఈడ ఆహారం లేదు, ఆడ ఆహారం ఉంది. లోతు అనుకున్నాడు ఇక్కడంతా కూడా ఎడారి, అక్కడంతా కూడా పచ్చగుంది, ఎక్కడ పోతా? పచ్చగున్న స్థలానికి నేను పోతా. సొదొమ గొమొర్రాలకు పోయాడు, అక్కడంతా కూడా నాశనమే. చూసి లోకములో కనబడ్డ పచ్చదనం అంతా కూడా నాశనానికి గుర్తు. దేవుని ప్రజలకు అది ఏర్పాటు చేయలేదు. దానియేలు సింహము గుడలో పడవేయబడ్డా కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉంటేనే దేవునికి మహిమ. అయ్యో దేవుని విడిచిపెడితే, నేను ప్రార్థన చేయకుంటే నన్ను సింహాల గుహలో ఏరు కదా అని ఒకరోజు ప్రార్థన చేయకుండా కూర్చుంటే బాగుంటుండేనా? అనన్య, మిషాయేల్, అజర్యాలు ఎత్తి వాళ్ళని తీసుకుపోయి అగ్ని గుండంలో పడేసాను. అయ్యయ్యో ఒక్క నిమిషం ఊకిట్లా మొక్కు తెలిపోతుంది కదా. రాజా నీవు పెట్టిన విగ్రహమునకు మేము మొక్కం గాక మొక్కం. యు సీ ద స్టాండ్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుని ప్రజల యొక్క ఆ స్టాండ్ దయచేసి మనం గమనించాలి. ఎంత బలమైన నిర్ణయం అది. మేము, మా దేవుడు ఈ అగ్ని నుంచి రక్షించుటకు సమర్థుడు. ఈ అగ్ని మా దేవునికి పెద్ద లెక్క కాదు. ఆయన రక్షించకపోయినను మేము నీ దేవతలకు మొక్కము. ఎటువంటి క్రైస్తవులమైనా మనం? ఆర్ వి సచ్ ఎ క్రిస్టియన్స్? మాకు కోరినది మాకు రాకున్నా దేవుని వాగ్దానం నమ్మి మేము బ్రతుకుతాం. ఆయన చెప్పిన మాటనే నమ్ముతాం. మాకు అన్న ముందు ఏం కనబడతలేదు, కానీ ఆయన మాటను మేము నమ్ముతాం. దేవుని ప్రజలారా, కరువులు, భూకంపాలు కలుగుతున్నాయి. అయితే ఈ కరువులు, భూకంపాలు కలిగినప్పుడు ఇవన్నీ వేదనలకు ప్రారంభం. దయచేసి చూడండి, అక్కడ
మత్తయి 24:8 ఇవి వేదనలకు ప్రారంభము. దట్స్ ద బిగినింగ్. ఇశ్రాయేలులో జరుగుతున్న ఆ సంఘటనలు మీరు బాగా వినాలి, తెలుసుకోవాలి. మీకు జనరల్ మన భారతదేశ న్యూస్ పేపర్స్లో అంతా వార్తలు రావు, సోషల్ మీడియాలో మీరు బాగా వస్తాయి. ఇశ్రాయేల్ సంబంధించిన వార్తలు మీకు నేరుగా కూడా డైరెక్ట్గా మీరు ఇశ్రాయేల్ కంట్రీ నుంచి మీరు తెలుసుకోవచ్చు. వాట్స్ హ్యాపెనింగ్, ఇప్పుడు ఏం జరుగుతుంది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇశ్రాయేల్లో జరుగుతున్న సంఘటనలు సంఘాన్ని సిద్ధపరచాలి. కరువులు యుద్ధాలు జరిగినప్పుడు క్రీస్తు యొక్క రాకడ సమీపిస్తుందని మనం గుర్తెరగాలి. ఢిల్లీలో మొన్ననే కదా ఏం జరిగింది, భూకంపం. మళ్ళొస్తాయని మోడీ ప్రకటించిండు కూడా, ఇంకోసారి భూకంపం రావచ్చు జాగ్రత్తగా ఉండడని ప్రధాని ప్రకటించిండు. అయితే ఇటువంటి జరిగినప్పుడు మీరు వేదనలకు ప్రారంభం అని మీరు గుర్తుంచుకోవాలి. మూడవది, నాలుగవది, తొమ్మిదవ వచనం చూడండి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. ఏం చెప్పండి, ఇది హింసలు. హింసలు చెలరేగుతాయి. ఎవరిని శ్రమల పాలు చేసి చంపుతారు? దేవుని ప్రజలను శ్రమల పాలు చేసి చంపుతారు. అయ్యో వద్దు దేవా అని మనం ప్రార్థన చేస్తాం. నాకు ఆ శ్రమలు వద్దు దేవా, వద్దు, అందరికి వద్దని అనిపిస్తుంది, నాకు కూడా వద్దని అనిపిస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు వాక్యం నెరవేరాలన్నా మన ఇష్టం నెరవేరాలన్నా? ఇప్పుడు మన ఇష్టం నెరవేరాలంటే క్రీస్తు రాకడ కొంచెం లేట్ అవుతుంది. జనులు శ్రమల పాలు చేసి చంపెదరని, ఇక్కడ మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పాడు. శ్రమల పాలై సంఘములో అనేకమైన మరణాలు. మణిపూర్లో ఏమేమి చెప్పండి, 547 చర్చెస్ను మట్టు పెట్టేశారు, మొత్తం కూల్చిపడేసింది, నేల సాఫ్ చేసేసింది. మళ్ళీ అక్కడ కనీసం ఒక ఆనవాలు లేకుండా, పునాదులు కూడా లేకుండా వాటిని సాఫ్ చేసి, ఇక్కడ ఏం లేకుండా కదా ఇంతకుముందు అన్నట్టుగా ఆ స్థలాన్ని అంత ఖాళీగా చేశారు. అక్కడున్న లక్షల మంది ప్రజలు, దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతం నుంచి తరిమి వేయబడ్డారు. దే ఆర్ స్టిల్ అవుట్ ఆఫ్ దేర్ ప్లేస్. వారి స్థలాల నుంచి వారు ఇంకా వెలుపట్టి అక్కడక్కడ జీవిస్తున్నారు. కొంచెం ధైర్యంతో వెళ్ళిన వాళ్ళు శ్రమల పాలవుతున్నారు, వాళ్ళ కుటుంబాలు కన్నీటి పాలవుతున్నాయి, వారి బిడ్డలు మానభంగాలకు గురవుతున్నారు, వారి యొక్క కుమారులు చంపివేయబడుతుంటున్నారు. దే ఆర్ ఫేసింగ్ ఇట్. కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మాకు క్రీస్తు వద్దు అని ఒక మాట అంటే వాళ్ళంతా బ్రతుకుతారు. బట్ దే హ్యావ్ చోజన్ టు డై. మేము క్రీస్తు కొరకు మరణిస్తామే కానీ క్రీస్తును మేము విడిచిపెట్టమని వాళ్ళంత తీర్మానంతో వాళ్ళు బ్రతుకుతుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఇంకా రానైన జనాల్లో ఎలా ఉంటుందో తెలియదు. మొన్ననే ఒక 10 రోజుల క్రిందటనే ఛత్తీస్గఢ్ ఆ యొక్క చీఫ్ మినిస్టర్ ప్రకటన చేసింది. ఆ నాయకులు, బీజేపీ నాయకులు ప్రకటన చేశారు, అక్కడున్న క్రైస్తవ్యము ఉనికే లేకుండా చేస్తామని. క్రైస్తవులు ఉన్నారమ్మా, మనలాకున్నారు. చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి, గృహ కూడికలు ఉన్నాయి, ప్రార్థన పరులు ఉన్నారు. ప్రతి చోట కూడా దేవుని యొక్క ప్రజలు ఉన్నారు. ప్రార్థన చేస్తారా మీరు? ఈ వారమంతా మీ పనులు విడిచిపెట్టి ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు. ఎవరు వాళ్ళు? ఛత్తీస్గఢ్ క్రైస్తవులు, హిమాచల్ ప్రదేశ్, హిమాలయ కాదు, హిమాచల్ ప్రదేశ్ క్రైస్తవులు, జార్ఖండ్ క్రైస్తవులు, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరూ పలు వేదనలు ఉండబోతున్నారు. వీళ్ళు మతుకుంటాయా, లేకుంటే అందరినీ ఒకటే దెబ్బన పెట్టేసి వాళ్ళని కాపాడుదేమంటారా? పేర్లు ప్రత్యేకంగా ఎంచుకొని జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, దాదాపు ఆ ఉత్తర భారతం అంతా కూడా భయంకరం. నేపాల్, చాలా భయంకరమైన శ్రమలు. ఏం జరుగుతుందో తెలియదు. వద్దు అందామా, వాక్యాన్ని వద్దన్న వారే వెళ్తాం.
రావాలా అందామా? ఎట్లా రాణిస్తాం? చూస్తూ చూస్తూ కదా. సంగమా సిద్ధంగా ఉండాలి, ఈ దేవుని ప్రజలు సిద్ధంగా ఉండాలి. శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడెదరు. ఒకవేళ అక్కడి ప్రాంతాల్లో చంపబడుతున్నారు, ఇక్కడి ప్రాంతాల్లో మనం ద్వేషింపబడుతున్నాం. మిమ్మల్ని ద్వేషించారేమో ఎవరైనా? నువ్వు క్రిస్టియన్, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావు, హి అని నవ్వినరా? మిమ్మల్ని చూసి ఎవరైనా గేలి చేసిండ్రా, వెక్కిరించిండ్రా? అయితే మీరు ధన్యులు, మీరు ధన్యులు. మత్తయి సువార్త 5:11 ఏమంటారు? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలికి అప్పుడు మీరు ధన్యులు, అప్పుడు మీరు ధన్యులు, ధన్యులు అంటున్నాడు. మనం ఇంకా ధన్యులం కాలే, వాళ్ళు ధన్యులైంది. ఒక వ్యవసాయం చెప్పిండు, భలే నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకు అది ఆలోచన చేసి అర్థం చేసుకునేసరికి ఒక 2 రోజులు పట్టింది. ఆయన ఏమంటాడు తెలుసా? శ్రమలు దేవుడు ఎంచుకున్న వారికి వస్తాయని చెప్పాడు. నాకు అది అర్థం చేసుకునేసరికి చాలా 2 రోజుల టైం పట్టింది. అంటే నేను ఎంచుకున్నవాడిని కానా? అంటే ఎంచుకున్న వాళ్ళకి దేవుడు ఇస్తాడా? అంటే ఇంతమంది ప్రజలు, ఇంతమంది సహవాసాలు, ఇన్ని చర్చెస్, మెగా చర్చిలు, గిగా చర్చిలు చాలా ఉన్నాయి. ఎంచుకున్న వాళ్ళు గారా? కానీ దేవుడు ఎంచుకున్నవాళ్ళు, దేవుడు ఎంచుకున్నవాళ్ళు. కాందమహల్లో దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి వాళ్ళకు శ్రమలు వచ్చాయి. గాడ్ వాంట్స్ టు ప్రూవ్ దట్ హియర్ మై పీపుల్ స్టాండ్. దేవునికి తెలుసు ఆ ప్రాంతాల్లో ప్రజలు, తన ప్రజలు నిలబడతారని తెలుసు కాబట్టి పంపిస్తాడు. మనం ఇంకా నిలబడతామో లేదో కొంచెం డౌట్ కాబట్టి మన దగ్గరికి ఇంకా పంపిస్తలేడు. మీకు పరీక్షలు ఎప్పుడు రాస్తారమ్మా? సిద్ధపడ్డప్పుడే కదా కదా. సడన్ గా రేపు ఉదయాన్నే మీకు ఎగ్జామ్ అని అంటే ఏమవుతారు? అరే చాలా అప్సెట్ అయిపోతారు. ఇది ఎక్కడి పరీక్షరా బాబు? అన్అనౌన్స్డ్ ఎగ్జామినేషన్. దేవుడు తాను ఎంచుకున్న ప్రజలకు తనకు తెలుసు ఈ ప్రజలు వెనుదిరగరు, వెనుదీయరు, ప్రభువు నమ్ముకుని వారు ముందుకే సాగుతారు, ప్రభు కొరకు ప్రాణాలైనా పెడతారు, కానీ ప్రభువును విడిచిపెట్టాలనే వారికి ప్రభు అనుమతిస్తాడు. అండ్ యూ హ్యావ్ టు స్టాండ్ అమాంగ్ ఇట్. మనం అన్ని ఉత్తుత్తి సంఘాలేమో, కలకలలాడుతున్న ఆకులమేమో, అంజూరపు ఆకులం. అంజూరపు ఆకుల కోసం ప్రభు రాలేదు, అంజూరపు ఫలముల కోసం ప్రభు వచ్చాడు. దే ఆర్ ఫ్రూట్స్, మణిపూర్ ఫ్రూట్స్, రేపు ఛత్తీస్గఢ్ ఫ్రూట్స్, రేపు జార్ఖండ్ ఫ్రూట్స్, హిమాచల్ ప్రదేశ్ ఫ్రూట్స్, ఒరిస్సా ఫ్రూట్స్. ఒరిస్సా ఫ్రూట్స్ అమ్మా. ఇక్కడ మనం పెద్ద పెద్ద చర్చిలు చెప్పుకుంటాం కదా, చాలా పెద్ద చర్చి, అది చాలా పెద్ద చర్చి, మెగా చర్చి, ఇంత పెద్ద కట్టింది. ఇక్కడ వరంగల్ ఉందట, మేరకు పోదాం అన్నది. ఆడిపోయి ఏం చేస్తాం? ఒరిస్సా పోయి చూద్దాం. ఆడపోయి గోడలు చూడడానికి ఏం పోతాము? వీఆర్ నాట్ టూరింగ్ పీపుల్, వీఆర్ ట్రావెలింగ్ పీపుల్. మనము ఒరిస్సా పోదాం, ఒరిస్సా పోయి ఆ కాందమహల్ చూద్దాం, కాల్చివేయబడ్డ చర్చిలను చూద్దాం, వాళ్ళ విశ్వాసాన్ని చూద్దాం. ఎంత భయంకరం! పిల్లలను కోల్పోయారు, తల్లులను కోల్పోయారు. వాళ్ళకున్న చిన్న ఆస్తి, చిన్న పెంకుటిల్లు కాల్చేసిండ్రు. బట్ దే స్టూడ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు నిలబడ్డారు. నిలబడ్డ వాళ్ళకి పరీక్షలు, సిద్ధపడని వారికి పరీక్షలు లేవు. మనం ఇక్కడ చాలా చెప్పుకుంటున్నాం. హైదరాబాద్లో పోతే నాకు తెలిసి దాదాపు 2000 చర్చలు ఉన్నాయి. చిన్నవి పెద్దవి, ఆ పెద్దవి, సతీష్ కుమార్, ఇంకా ఎవరెవరు కుమారులందరూ కూడా. దేవునికి తెలుసు వీళ్ళంతా కూడా ఏమైతే చెదిరిపోతారు. కాబట్టి వీళ్ళు స్థిరపరచబడాలి. దేవుని ఉద్దేశం మనం పాడు చేయాలని కాదు, స్థిరపరచబడాలి. వాక్యం ఎరగాలి, వాక్యం వినాలి, వాక్యం కొరకై సిద్ధపడాలి. శ్రమలలో ప్రభు కొరకై సిద్ధపడగలగాలి. దేవునికి వందనాలు. దయచేసి 5వ దానికి వద్దాం. 10వ వచనం, మొత్తం 24:10. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకరు ద్వేషింతురు. దేశం చాలా భయంకరమైన దేశం. ఎక్కడుంటది?
బయట కాదు, బయట ఉన్నవన్నీ ప్రభుని మాట్లాడితే సంఘాలలో ద్వేషము. వాడంటే వీనికి పడదు, వీడంటే వానికి పడదు, వాడు కోర్టుకు పిలుస్తారు, వీళ్ళు వాళ్ళని కోర్టుకు పిలుస్తారు. నన్ను కూడా కోర్టుకు వేసిండ్రు. ఐ అటెండ్ కోర్టుకు ఒకరి మీద ఒకరు నెపములు, ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యాలు, ఒకరి మీద ఒకరు ద్వేషం, పగ, ఈర్ష్య ఎక్కడుంది? మళ్ళా మనం పాడే పాటలేమో చాలా అద్భుతమైన పాట. దేవా నా హృదయం ఎంత పవిత్రం అని పాట పాడతాం. కానీ హృదయంలో ఉన్నదంతా కూడా మురికే. ఒకరినొకరు ద్వేషించుకుంటారు, ఒకరికొకరు. సరే, కోర్టులు కొట్లాటలు కాకుండా కానీ మనుషుల మధ్యలో కూడా చూడగానే వీడా ఈ సంగతి నాకు తెలియదా, ఈమెనా, ఈమె చాలా పెద్ద భక్తురాల్లే, ఆ థాట్ రావటమే ప్రమాదం. అండ్ యు ఆర్ ఇన్ డేంజర్ కార్నర్. నువ్వు వెళ్ళిపోయావు. యూ కెనాట్ స్టాండ్ ఇన్ ద టెస్ట్ ఆఫ్ గాడ్. దేవుని పరీక్షలో ఈ స్వభావాలుంటే గెలవరు. పెద్ద ప్రసంగం చేయొచ్చు, పెద్ద పాటలు పాడవచ్చు, పెద్ద కూటాలు జరిగించవచ్చు, కానీ ఆ స్వభావం నాలోనే కానీ నీలోనే ఉంటే దేవుని పరీక్షలో మనం పాస్ కాము. ఒక వ్యక్తిని చూడగానే నీలో ఒక అభిప్రాయం వస్తుంది కదమ్మా. మనం చూడగానే ఒక అభిప్రాయం వస్తుంది. చిన్నపిల్లలైనా, పెద్దోళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా చూడగానే ఈయననా అయిపోయింది. ఈయన సంగతి నాకు తెలియదా? ఏడుంటుంది ఇది కదా. హృదయంలోంచి పుట్టు ప్రతి ఆలోచన, నరుని హృదయంలో పుట్టు ప్రతి ఆలోచన కూడా దేవునికి అసహ్యం. ఎక్కడుంది? ఆదికాండం 5వ అధ్యాయంలో నోవహు కాలంలో నరుని హృదయంలో పుట్టు ప్రతి ఆలోచన దేవునికి అసహ్యం అంట. ప్రతి ఆలోచన, నీ ఆలోచననే ఒక ద్వేషపూరితమైన, నీ ఆలోచననే ఒక పగ, ఒక ఈర్ష్య, ఒక కుటిలత్వం కలిగినటువంటి ఆలోచన. ఒక మనిషిని చూడగానే ఒక ఏహ్యము కలిగించే ఆ భావం. నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, కొట్లాడాల్సిన పని లేదు, కోర్టులు, పోలీసులు, కొట్లాటలు అవసరం లేదు, గన్ తీసి కాల్వాల్సిన పని లేదు. లోపల నువ్వు ఒక వ్యక్తి చూడగానే నాకు తెలుసు అన్నా అంటే అయిపోయింది. ఫినిష్. ఆరం పోయి దాట్. మనం సిద్ధంగా లేము, అందుకే శ్రమలు మన వద్దకు రాలేదు. ఇట్లనే ఉంటే బాగుంటుంది కదా. ఇట్లనే ఉంటే శ్రమలు రావు, మనం బాగానే ఉంటాం, ఇట్లనే ఉంటాం. కానీ ప్రభు వస్తాడు, వాళ్ళంతా ఎత్తపడతారు. కాందమహల్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, చెప్పండి ఇంకా మణిపూర్, నైజీరియన్ క్రిస్టియన్స్, ఉగాండా క్రిస్టియన్స్, సోమాలియా క్రిస్టియన్స్, పాకిస్తాన్ క్రిస్టియన్స్ ఎత్తబడతారు. వాళ్ళు హింసల గుండా వెళ్ళిన వారు మాత్రమే ఎత్తబడతారు. ఇంకా చాలా సూక్ష్మంగా చెప్పాలంటే, ఇఫ్ వి పాస్ త్రూ దీస్ పర్సిక్యూషన్స్, ఈ శ్రమలలో, హింసలలో క్రీస్తు కొరకు నిలబడ్డావంటే, అండ్ గాడ్ సేస్ ఎస్ దిస్ ఇస్ మై షీప్, ఇది నా యొక్క మందలోని గొర్రె అని పక్కకు తీసుకుంటాడు. అంతవరకు మనకి ఇంకా టెస్టే రాలేదు, ఎగ్జామే రాయలేదు, ఇంకా స్లిప్ టెస్టే రాయలేదు, నేను పాస్ అయ్యానని మనం చెప్పుకుంటే చాలా ప్రమాదం. పరీక్షలో పాస్ కావాలి. పరీక్షలో పాస్ అయినప్పుడు నీ యొక్క ప్రతిభ తెలుస్తుంది. అంతవరకు నీకు గడగడ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ అన్ని బాగా రావచ్చు, అదంతా అవసరం లేదు. పరీక్షలో నీకేమొస్తుంది అది రావాలి. అదేని ప్రజలు నేర్చుకుందాం. ఎన్నోది? రైట్. 6వది, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. మొదటి మోసం ఏంది? బయట జరిగే మోసం, వెలుపటి మోసం. ఇప్పుడు మోసం ఏంటి? సంఘాలలో మోసం. పలువురు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం. అబద్ధ ప్రవక్తలు వస్తారు, మన దగ్గరికే వస్తారు, వాక్యం ఎరిగిన వారి ఎద్దకే వస్తారు, ప్రార్థన చేసేవారి ఎద్దకే వస్తారు, సంఘానికి క్రమంగా ఉన్నవారి ఎద్దకే వస్తారు, దేవుని సంఘస్థుల వద్దకే వస్తారు. వచ్చి వాళ్ళని మోసం చేస్తారు. దే ట్రిక్ దెమ్ అవుట్. వాళ్ళకున్న విశ్వాసం నుంచి బయటికి తీసుకుపోతారు. చాలా ప్రమాదం.
మన ప్రాంతాల్లో చాలా మంది తిరుగుతూ ఉంటారు యెహోవా సాక్షులు, యెహోవా విట్నెసెస్. వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు కాడంటారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడే కానీ దేవుడు కాడంటారు. జీసస్ ఈజ్ గాడ్. యేసు దేవుడు, యేసు దేవుని కుమారుడు. జీసస్ ఈజ్ నాట్ గాడ్ అంటే దే ఆర్ ఆల్మోస్ట్ ఇస్లాం పీపుల్. వాళ్ళు ఇస్లాం క్రైస్తవులు, ఇస్లాం ప్రజల్లాగానే యెహోవా సాక్షులు. దే ఆర్ నాట్ కాల్డ్ క్రిస్టియన్స్. తర్వాత మార్మోన్స్, లేటర్ డే సెయింట్స్, తర్వాత సెవెంత్ డే అడ్వెంటిస్ట్, విశ్రాంతి దినమును పాటించేవారు. చాలా మంది మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. సెవెంత్ డే ఈజ్ ఫర్ జ్యూస్. ఇశ్రాయేలులకు విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడానికి దేవుడు వారికి ఇచ్చాడు, అది ఆజ్ఞ. కానీ మనం అందరం క్రీస్తులో కృప ద్వారా రక్షణ పొందినాం కాబట్టి మనకు క్రీస్తే ఆధారం, విశ్రాంతి దినం ఆధారం కాదు. విశ్రాంతి సంబంధులం కాము, సున్నతి సంబంధులం కాము, దేవుని యొక్క పాత నిబంధనకు లోబడిన వారం కాము. వీఆర్ రిడీమ్డ్ పీపుల్, మనం విమోచించబడినటువంటి వారు. అయితే యేసుక్రీస్తు దగ్గర వారు గలిబిలి చేస్తారు. ఏం చేస్తారు? యేసుక్రీస్తే విశ్రాంతి దినాన్ని పాటించిండు కదా, మరి మీరు కూడా పాటించాలంటారు. యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించాడు? ఆయన యూదుడైనందుకు విశ్రాంతి దినాన్ని పాటించాడు. విశ్రాంతి దినం ఎంతవరకు కొట్టివేయబడలేదు? శిలువలో క్రీస్తు దేవుని రక్షణ కార్యాన్ని వెల్లడి చేసేంత వరకు ప్రతి ధర్మశాస్త్ర నిబంధన ఇశ్రాయేలీయుల పట్ల కఠినముగా ఆచరించబడటానికి ఎంచబడ్డది. క్రీస్తులో విమోచన పొందిన తర్వాత ఆల్ ఆర్ డెలివర్డ్, వీఆర్ ఫ్రీ. ఈ అడ్డుతెర తొలగించబడ్డది. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న ఈ తెర, ఈ ధర్మశాస్త్రం, ఈ పాత నిబంధన, ఈ సున్నతి సంబంధమైన ఆచారాలు, ఇవన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిమూవ్డ్. ప్రభు దాన్ని తెరను చిరగవేసి యేసుక్రీస్తును బట్టి హెబ్రీ పత్రిక 4లో చెప్తాడు కదా, ఎంత బాగా రాస్తాడు ఆయన. యేసుక్రీస్తు యొక్క రక్తం మనం చేత పట్టుకొని ఆయన కృపాసనం యొద్దకు ధైర్యముగా చేరుదు అంటాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎంత సంతోషమ్మా. నువ్వు పెద్దోనివా, చిన్నోనివా, ముసలోనివా, సోరోనివా, అదంతా దేనికి అవసరం లేదు. నువ్వు క్రీస్తులో రక్షణ పొందితే యూదుడు యూదేతరులు అందరినీ కూడా పక్కకు జరిపి క్రీస్తు రక్తం చేత పట్టుకొని ఆయన కృపాసనం ఎందుకు ధైర్యంగా నువ్వే పోగలుగుతావు. పాస్టర్ కూడా అవసరం లేదు నీకు. యూ క్యాన్ గో స్ట్రైట్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. దేవుని యొక్క కృపాసనం యుద్ధకు నీవు నేను వెళ్ళగలిగే గొప్ప అవకాశం యేసుక్రీస్తు ఇచ్చాడు. విశ్రాంతి సంబంధమైన ఆజ్ఞల్లో అది లేదు. విశ్రాంతి సంబంధమైన ఆజ్ఞల్లో పురుషులకు ఒకటి, స్త్రీలకు ఒకటి, యూదులకు ఒకటి, యూదేతరులకు ఒకటి, వెలుపటి వారికి ఒకటి, లోపటి వారికి ఒకటి, రోమీలకు ఒకటి, తర్వాత హెల్లెనీయులకు ఒకటి. ఎన్ని ఆజ్ఞలు, చాలా చాలా దూరం. ఇప్పుడు మనకు అది లేదు. క్రీస్తులో మనము ఎవరమైనా ఏ స్థితిలో ఉన్నా, ఏ పాప స్థితిలో ఉన్నా, భౌతిక రకమైన ఏ వ్యాధిలో ఉన్నా, ఆ స్త్రీ, రక్తస్రావము కలిగిన ఆ స్త్రీ ఏం చేసింది? క్రీస్తును సమీపించి ఆయన యొక్క వస్త్రమును ముట్టుకున్నది. హల్లెలూయా. తెలుసా ఎంత పాపమో? ఇశ్రాయేలుకి ఎంత పాపమో తెలుసా? మొదట స్త్రీ రాకూడదు. ఇక్కడ ఒక ప్రవక్త, దేవుని వలన పంపబడిన ఒక ప్రవక్త ముందుకు ఒక స్త్రీ సాధారణంగా రాదు. అంటే మర్యాద ఓ పక్కకు ఉండాలి. ఆయన పోయినాక ఆయన ఏదో చెప్తే అది వినాలి. రెండవది, షీఈస్ డిఫైల్డ్ ఉమెన్. ఆమె రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎక్కడ ఉండాలి? ఎక్కడో ఇంట్లో ఉండాలి. ఆమె వీధిలోనికి వచ్చింది, ప్రజల మధ్యలోనికి వచ్చింది, క్రీస్తు యొద్దకు వచ్చింది, క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నది. యేసు క్రీస్తులో విడుదల. దేని నుంచి విడుదల పొందాం? సున్నతి సంబంధమైన ఆచారాలన్నిటి నుంచి విడుదల పొందాం. నీ భౌతిక లక్షణము ఏ ఉన్నా సరే క్రీస్తు యొద్దకు రావటానికి నీకు అనుమతి ఉంది. హల్లెలూయా. రోగమున్నా, వ్యాధి ఉన్నా, నీ యొక్క పాప జీవితపు యొక్క భారం నీలో ఉన్నా
యూ కెన్ కమ్ టు క్రైస్ట్. క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును నీవు ముట్టుకోవచ్చు. చాలా కష్టం. ఈ అనుజనుల ఆచారాలన్నీ అలాగే ఉన్నాయి. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఒక మనిషి మంచం మీద పడ్డప్పుడు ఆయన ఏ దేవుని దగ్గరికి పోగలుగుతాడు చెప్పండి? ఏ కొండ ఎక్కుతాడు? ఏ నదిలో మునగగలుగుతాడు? ఏ పుణ్యస్థానానికి పోయి ఆయన తన యొక్క జీవితాన్ని అక్కడ తను సాధించుకోగలుగుతాడు? చాలా మంది అట్లా చేస్తున్నారు. ముసలోళ్ళు దాదాపు వయసు అయిపోయి ఇంకా చావు వరకలో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకుపోయి ఆ గంగా నది జలాల కాళ్ళు ఆ నీళ్ళల్లో పెట్టి ఆ ఒడ్డు మీద పెట్టేసి అట్ట పడుకోబెట్టి వచ్చేస్తారట. అంటే ఇక పానం పోతుంది. పోతే ఆయన నీళ్లు కాళ్ళు నీళ్ళలో ఉన్నాయి కాబట్టి ఆయన పవిత్రుడై స్వర్గానికి పోతాడని ఒక నమ్మకం. అంటే ఎంతమంది సాగు పరిస్థితులు ఆ ప్రాంతానికి పోతారు, ఎంతమందిని అట్ట పెడతారు. ఆ సగం చచ్చిన శరీరాలను ఆ నదిలో ముంచితే ఆ నది నీళ్ళు ఏం కావాలి? ఎంత భయంకరం కదా. ఇస్లాంలో 5 సార్లు ప్రార్థన చేయాలి. నమాజ్ 5 times దే హ్యావ్ టు ప్రే. 5 సార్లు చేయాలి. ఒక మంచం మీద పడినోడు ఒక 2-3 రోజులైనా కానీ ప్రార్థన చేయగలుగుతాడా? షహాదా చేయగలుగుతాడా? ఈ కెనాట్. అంతెందుకు మా కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు మోకరించి తలవెట్టి లేచి ఇక్కడని క్యాన్ దే డూ దాట్? మెడలు పట్టుకున్నాడు చెప్తాడు చెప్పండి? కాళ్ళ నొప్పులు ఉన్నాడు ఎట్ట మోకరిస్తాడు చెప్పండి? యు సీ, రిలిజియన్ కెనాట్ సేవ్. రక్షణ మతం ద్వారా కలగదు, ఆచారాల ద్వారా కలగదు. రక్షణ కృప ద్వారానే కలుగుతుంది. అది యేసునందలి కృప ద్వారానే కలుగుతుంది. వింటున్నారా? విశ్రాంతి సంబంధమైన పట్టింపులన్నీ కూడా అది యూదులకు సంబంధించినవి. అది యూదా సంబంధం, సున్నతి సంబంధులు, పాత నిబంధన సంబంధులు. మనము యూదులంగా, పాత నిబంధన సంబంధులంగా, సున్నతి సంబంధులంగా, మనం విడుదల పొందిన వారు, క్రీస్తు యేసులో రక్షణ పొందిన వారు. సో వీ కమ్ టు క్రైస్ట్. మీరు వ్యక్తిగతంగా చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత రోమ పత్రిక, గలతీ పత్రిక, 2 కొరింథీ పత్రిక మీరు బాగా చదివితే ఇస్రాయేలీలలో ఈ సున్నతి సంబంధులు సంఘాన్ని పాడు చేసిండ్రు, సంఘంలో వచ్చి గడబడి చేసిండ్రు. రోమపత్రికలో అయితే ఇంకా క్లియర్గా ఉంది. రోమపత్రిక 2, 3, 4 అధ్యాయాలు మీరు చదివితే వాళ్ళు సున్నతి సంబంధులు వచ్చి సంఘాన్ని గలిబిలి చేసిండ్రు. ఏమని చేసిండ్రు? పౌలు పోయి సువార్త చెప్పి రక్షణలను తెచ్చి యేసు ద్వారా మీకు రక్షణ ప్రార్థన చేయండి అని ప్రభు దగ్గర తీసుకుని వస్తే వాళ్ళు సంఘాల్లో చొరబడి వాళ్ళతో మాట్లాడి మీరు ఇవన్నీ చేసినా కానీ విశ్రాంతి సంబంధమైన ఆజ్ఞలు మీరు పాటించకుంటే మీరు దేవునికి దగ్గరికి పోలేరు అనేసరికి అందరూ భయపడ్డారు. వాయమ్మో ఇది ఎక్కడిది? మేము అనేయడం, ఎలెనీలం, రోమీలం, వెలుపటి వారం, మేము ఎట్లా రక్షణ పొందగలుగుతాం అన్నప్పుడు మళ్ళీ పౌలు వెళ్ళి ఈ రోమ పత్రికలో రాయబడిన మాటలు వాళ్ళతో చెప్తున్నారు. ఏమంటున్నాడు? ఇది సున్నతి సంబంధమైనటువంటి ఆచారము సంఘానికి లేదు. కాబట్టి మీరు ఎవరైనా కానీ గలిబిలి చేయడానికి వస్తే ఆ మాటలు మీరు నేర్చుకొని చెప్పాలని మీకు తెలియజేస్తున్నాను. అబద్ధ ప్రవక్తలు చాలా మంది వస్తారు, దొంగ ప్రవక్తలు చాలా మంది వస్తారు, వాక్యం పట్టుకుని వస్తారు. ఈ మధ్యలో ఒక కొత్త స్త్రీ తయారైంది ఆంధ్ర ప్రాంతాల్లో, పరలోకపు తల్లి అంటారు. ఈత భయకరం. దొరికితే 4 దాన్ని పంపించాలి. ఏ మాట్లాడద్దు ఇక. పరలోకపు తల్లి అంటే ఇదెక్కడి పరలోకపు తల్లి, ఇదెక్కడి పరలోకపు తండ్రి? చాలా ఆమెకు భక్తులు తయారైనరు. ఆమెకు ఏమంటారు, వాక్యోపదేశానికి చాలా చోట్ల ఆహ్వానిస్తున్నారు. కొత్త ఒక వింత, పాత ఒక రోత. సో కొత్త కనబడేసరికి ఈమె పరలోకపు తల్లి అంట, ఈమె గొప్ప దర్శనాలు కలిగిందంట. నిజమే, మా పాస్టర్ల కంటే ఎక్కువ దర్శనాలు చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి అపవాద సంబంధమైన దర్శనాలు చాలా ఉంటాయి. సాటాన్ కెన్ ఆల్సో డూ. ఆకాశము నుంచి పడద్రోయబడిన ఆ యొక్క అపవాది, ఆ సాతాను, వాడు మనకంటే మామూలు సేవకుల కంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేసి చూపిస్తాడు. వాటిని బట్టి మీరు ప్రభు యుద్ధకు కాదు, క్రీస్తు రక్తమును బట్టి ప్రభు యుద్ధకు రావాలి. వింటున్నారా? వీటిని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వచ్చి మీరుతో చెప్పరు, నేను యెహోవా సాక్షిని, నేను విశ్రాంతి దిన సంబంధమైన వ్యక్తిని,
లేకుంటే నేను మార్మోన్ను, నేను పరలోకపు తల్లి సంబంధిని అని వాళ్ళు చెప్పరు. వాళ్ళు ప్రార్థన చేద్దామా, వాక్యం చదువుతామా, మీతో కలిసి ప్రార్థన చేద్దాం, మీతో కొన్నిసార్లు కొన్ని వాక్యం నుంచి కొన్ని మాటలు మాట్లాడదాం అని వస్తారు. డోంట్ ఎంటర్టైన్ దెమ్. దగ్గరికి రానియకండి. దగ్గరికి మీరు ఎప్పుడు రానిస్తారంటే మీరు దీనిపైన స్పష్టమైన అవగాహన కలిగినప్పుడు మీరు దగ్గరికి రానియొచ్చు. వచ్చేసారి వెలుగు సాక్షిలో మీకు ఇస్తాను. ఈసారి వెలుగు సాక్షిలో, రాబోయే వెలుగు సాక్షిలో మనకు అంతా కూడా లెంట్ డేస్ కాబట్టి శ్రమలు, క్రీస్తు యొక్క రక్షణ, పునరుత్థానం, వాటి గురించిన సందేశాలు ఉంటాయి. ఆ తర్వాత వచ్చే పత్రికలో ఈ విశ్రాంతి సంబంధమైన వాళ్ళ యొక్క తోలు తీద్దాం. దాంట్లో వాళ్ళ సంగతి ఏందో మనం చెప్తాం. ఎందుకంటే మన దగ్గర అదే ప్రమాదం అవుతుంది. మా దగ్గర ఉన్నాడు ఒకడు, కానీ చాలా జాగ్రత్తగా పెడతాం. అక్కడనే ఉండాలి. డోంట్ కమ్ టు ద ఫ్రంట్, ముందరికి రాకూడదని పక్కకి పెడతాం. సో మీకు తెలిస్తేనే అసలు వద్దేవద్దు, వాళ్ళు జోలేవద్దు. మన దగ్గర ఉన్న ఒక ఆయన ఇంటికెళ్ళి ఎలగొట్టాడు. ఆయన లేనప్పుడు ఆ టీచర్తో కూర్చొని బైబిల్ తెరిచి ఇది కదా అని ఆమెతో డిస్కస్ చేస్తుంటే ఆయన వచ్చేసి గెట్ అవుట్ అని బయటికి వెళ్ళగొట్టేశాడు. నో డిస్కషన్. వాళ్ళతో ఉండటమే ప్రమాదం. కాబట్టి ప్రమాదాన్ని మీరు ఎంటర్టైన్ చేయకండి. ప్రమాదము విశ్వాసానికి శరాఘాతం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చూడండి ఏమంటున్నాడు, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారును. 12వ వచనం, మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారును. ఏం చల్లగవుతుంది? ప్రేమ చల్లగవుతుంది. ప్రేమ ఉండదు మనుషుల మధ్యలో. మనుషుల మధ్యలో ప్రేమ మామూలు ప్రేమ, దేవుని వలన కలిగిన ప్రేమ, ఒక సహజ మానవ సంబంధమైన ప్రేమ, గాయపడితే సేవించే ప్రేమ, ఓదార్చే ప్రేమ, ఇది ఉండదు. అది చల్లబడిపోతుంది. ఎందుకు? అక్రమం. ఈ అక్రమం ఏంటంటే, నువ్వు నాకేమి ఇచ్చినావు, నేను నీకు ఈ పని చేయాలి. నువ్వు నన్ను ఎప్పుడైనా ఇంటికి పిలిచినావా, అప్పుడే నేను నన్ను ఇంటికి పిలుస్తాను. నువ్వు నాకేమైనా ఇచ్చినావా, అప్పుడు నేను నీకు సాయం చేస్తాను. సో గివ్ అండ్ టేక్. ప్రేమ గురించి బైబిల్లో గ్రీకులో 3 పదాలు ఉన్నాయి. తెలుగులో అయితే ఒకటే ప్రేమ. అన్నిటికీ అదే వర్డ్ ఉపయోగించబడ్డది, ప్రేమ. ఇంకా కొంచెము అందంగా ఉండడానికి వాత్సల్యత అని, ఆయన వాత్సల్యతగా ఎడతెగక నిలుచుచున్నదని పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రేమ గురించి చెప్పాడు. ప్రేమ అనేది తెలుగులో అయితే ఒకటే వర్డ్గా కనబడుతుంది. ఇంగ్లీష్లో, గ్రీకులో 3 పదాలు ఉన్నాయి. ఒకటి హెరాస్. హెరాస్ అంటే భౌతికమైన ప్రేమ, ఆకర్షణ, శారీరక ఆకర్షణ, అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ఆకర్షణ. ఈ భౌతికమైన ప్రేమ, అందాన్ని చూసి ప్రేమించేది, తర్వాత వాళ్ళకున్న సంపదను చూసి ప్రేమించేది, వాళ్ళ ఆశలను బట్టి ప్రేమించేది, అది హెరాస్ అంటారు. హెరాస్. హెరాస్. రెండవది ఫిలాస్ అంటారు. ఫిలాస్ అంటే అది కూడా ప్రేమనే. ఫిలాసఫీ దాంట్లోకి వెళ్ళి వచ్చింది. ఫిలాసఫీ, సోఫీ అంటే విజ్డమ్, ఫిలాస్ అంటే ప్రేమ. దేని ప్రేమ? జ్ఞానమును గురించిన ప్రేమ. ఫిలాసఫీ ఆ పదం వచ్చింది, ఫిలాసఫీ. ఈ ప్రేమ ఎటువంటిదంటే గివ్ అండ్ టేక్ ప్రేమ. నువ్వు నాకు ఈ పని చేయి, నేను నీకు ఆ పని చేసి పెడతాను. నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తే నీకు ఒక 2 పుస్తకాలు ఇస్తాను. సరే, ₹1 అటు ఇటు, కానీ నువ్వు నాకు ఇవ్వాలి, నేను నీకు ఇవ్వాలి. నీవు నాకు ఇంటికి పిలిస్తే నేను నిన్ను ఇంటికి పిలుస్తాను. గివ్ అండ్ టేక్. ఫిలాస్ అంటారు, గివ్ అండ్ టేక్. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. నువ్వు నాకు ఏమి ఇచ్చినావని నేను నీకు ఇవ్వడానికి. ఇది ఫిలాస్. మొదటిది అంటే ద బిగ్గెస్ట్, థర్డ్ వన్ ఈజ్ అగాపే. అగాపే అంటే దేవుని ప్రేమ. అగాపే దేవుని ప్రేమ. ఈ ప్రేమ ఏంది? నువ్వు ఏమి ఇవ్వకున్నా పర్లేదు, నీకు నా కుమారుణ్ణి ఇస్తాను. నీకు ఏం తెలియకున్నా పర్లేదు, నీకు నా కుమారుడు మరణిస్తాడు. నువ్వు ఆయన అంగీకరించుకున్నా పర్వాలేదు, నీ కొరకు ఆయన రక్తం కారుస్తాడు. కానీ ఓ నా బిడ్డ, ఒక్కనాడైనా కానీ నువ్వు నా దగ్గరికి రా.
నువ్వు ఏమీ తెలుసుకోనప్పుడు నీ కొరకు తన కుమారుణ్ణి ఇచ్చిన ఆ దేవుని ప్రేమ అగాపే. యోహాను సువార్త 21లో యేసుక్రీస్తు పేతురుతో 3 సార్లు అడుగుతాడు కదా, పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా అంటే పేతురు ఏమంటాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. యు నో ఐ లవ్ యూ, యూ లవ్ మీ అండ్ ఐ లవ్ యూ, దెర్ ఇస్ నో ప్రాబ్లం. తర్వాత మళ్ళా ప్రభు అడుగుతాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నాను? నీకోసం నా వలను విడిచిపెట్టాను, పడవ విడిచిపెట్టాను, నా కుటుంబాన్ని విడిచిపెట్టాను, సేవ అని పిలుస్తూ వచ్చేసాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. మళ్ళా ప్రభు ఏమంటున్నాడు? సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? కోపం వచ్చింది పేతురికి. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా, నీకు తెలియదా? నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను నీకు తెలియదా? ఈయన అక్కడ యేసుక్రీస్తు వాడిన ప్రేమ అగాపే. పేతురు అర్థం చేసుకున్నది ఫిలాస్. పేతురు అర్థం చేసుకున్నది ఫిలాస్. నేను నిన్ను పిలిచినా నువ్వు నా దగ్గరకు వచ్చావు, నేను నీకు పరలోకం నుంచి అధికారం ఇచ్చినా నువ్వు వెళ్ళి అనేకులను స్వస్థపరుస్తున్నావు, నీవు నా దగ్గరకు వచ్చావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దిస్ ఇస్ ఫిలాస్. కానీ నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఏ ప్రేమ కావాలి? నీవు వెళ్ళి నా మందను మేపే ప్రేమ కావాలి. అది ఎంత ఈజీ అనుకున్నాడు కదా. మందను నువ్వు వెళ్ళి నా మందను కాయుము, నా మందను కాయుము, నా మందను మేపమంటాడు. మేపాలే. మందను మేపడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకరికి గడ్డి కావాలి, ఒకరికి ఎండిన గడ్డి కావాలి, ఒకరికి పచ్చగడ్డి కావాలి, ఒకరికి ధాన్యం కావాలి, చిరుధాన్యాలు కావాలి. మందలో అనేకమైన రుచులు. అయితే పరలోక మన్నాతో భుజింపజేయాలి. ఇట్స్ ఓన్లీ ద మన్నా ఫ్రమ్ అబోవ్. పరలోకము నుంచి దిగివచ్చు మన్నా మాత్రమే మందకి ఇవ్వాలి. వీళ్ళకేమో మంచి బిర్యానీలు కావాలి, ఐగుప్తులో ఉన్న కీరకాయలు కావాలి, అక్కడ ఉన్నటువంటి మంచి ఆహార వస్తువులు, ఉల్లిపాయలు, కీరకాయలు మతికొస్తున్నాయి ఇశ్రాయేల్. ఇక్కడికి వచ్చినాక చూస్తే పరలోకం నుంచి తెల్లని మన్నా కొత్తిమీర గింజల వలె అది రాలి పడుతూ ఉంది. నోట్లో పెట్టుకుంటే సప్పసప్పగుంది. ఆడనేమో పట్టుకొని ఇట్టబట్టి పీకితే మస్తు మటన్ చికెన్ లాడుండేటివి. ఈడనేమో మాకు తెల్లని మన్నా దొరుకుతుంది. ఇష్టం లేదు, మన్నా ఇష్టం లేని ప్రజలు ఇశ్రాయేలీలు. ఇష్టం లేదు వాళ్ళకి. ఏం కావాలి? ఆడ తంతున్నా నాకు కిరగాయలు కావాలి. ఆడవాడు నన్ను ఇటుక బట్టీల్లో కింద పడి మీద పడి శాత కాకుండా మోస్తున్నా కానీ నాకు కావాలి మాంసం కావాలి, నాకు ఉల్లిపాయలు కావాలి, నాకు మంచి నేతి బీరకాయలు కావాలి, నాకు ఐగుప్తే కావాలి. అరణ్యంలో ఐగుప్తు దొరకదమ్మా. అరణ్యంలో ఐగుప్తు ఆశలు నెరవేరవు. అరణ్యంలో ఏముంటది? మన్నా ఉంటది, మన్నా ఉంటది. అయినా ప్రజలు మోషేను బహుగా సతాయించారు, మోషేను బహుగా శోధించారు. మోషే ఏంది ప్రభువా, పరలోకము నుంచి నువ్వు తెల్లవారుజామున లేవగానే చక్కగా కొత్తిమీర గింజల వలె పడిన ఈ మన్నాను ఏరుకొని తినడానికి కుక్కడికి వచ్చిన ఫుడ్ తినడానికి వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి తన్ను తినుకుంటూ తిని ఆ బీరకాయలు ఎల్లిపాయలు కావాలి. ప్రభువా వాట్ కెన్ ఐ డు అంటే ప్రభు ఏమన్నాడు? నేను పూరేళ్ళను రప్పిస్తాను, పూరేళ్ళను రప్పిస్తాను. అవి వచ్చినప్పుడు ఆ పూరేళ్ళు మీ యొక్క గుడారంలో చుట్టూ కూడా వాలినప్పుడు వాటిని తీసుకొని వాటిని మీరు మాంసం చేసుకుని ఎంచుకొని తినండి అన్నప్పుడు ఇశ్రాయేలు పండుగ చేసుకున్నారు. వాళ్ళకు పస్కా పండుగ లేదు, వాళ్ళకి ఈ పండుగల కంటే ఈ పండుగ చాలా బాగుంది. తిండి పండుగ, పుల్లు తినాలి. మంచిగా పూరేళ్ళు నేర్చుకున్నారు, మంచిగా తలాయించుకున్నారు, మంచిగా ఎంచుకొని మంచిగా రొట్టెలు చేసుకొని మంచిగా ముందర పెట్టుకొని దేవునికి ఒక్క మాట కూడా కృతజ్ఞత చెప్పకుండా రొట్టె ముక్కతోటి ఆ మాంసం తీసుకొని నోట్లో పెట్టుకొని, ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టు బైబిల్లో అట్టనే రాయబడ్డది. వారి పండ్ల సందులలో మాంసము ఇంకా ఉండగానే
అగ్ని దిగి వచ్చి వాళ్ళని కాల్చేసింది. దేవునికి ఎంత కోపం వచ్చిందో, దేవునికి ఎంత కోపం వచ్చిందో. నా బిడ్డలు అరణ్యంలో పోతున్నారు, కాళ్ళ నొప్పులు లేకుండా, అలసట లేకుండా, వాళ్ళకి దాహం కాకుండా బండ నుంచి నీళ్ళు ఇచ్చి, ఆకలి కాకుండా పరలోకం నుంచి మన్న ఇచ్చి వాళ్ళు వెళ్తా ఉంటే వాళ్ళ దృష్టి అంతా ముందరికెళ్ళాలి, వాళ్ళ దృష్టి అంతా కనాను దేశం చేరాలనే ప్రయత్నంలో ఉండాలని దేవుడు నడిపిస్తుంటే మాకు ఐగుప్తే బాగుంది, అక్కడ ఉన్న ఉల్లిపాయలు కిరకాయలే బాగున్నాయి, మాకు అక్కడ మంచి మాంసం దొరికేది, మాకు ఇక్కడ ఏముందబ్బా సప్పసప్పని ఫుడ్, ఈ ఫుడ్ తినుకుంటే మేము ఇంకెంతకాలం నడవాలి అని సనుగుతున్న ప్రజలకు మాంసము దేవుడు ఇచ్చినప్పుడు కనీసం దేవునికి కృతజ్ఞత చెప్పకుండా వారి పండ్ల సందులలో మాంసం ఉండగానే ఆయన కోపం వారి మీద రగులుకొనెను. నీ దేవుడు మామూలు దేవుడు కాదు, మా రాయి రప్పగాడు నీ దేవుడు నీవు అనుకున్న దేవుడు కాదు. నీ దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు, భీకరుండైన దేవుడు, ఆయన మహోన్నతుడు. దానికి వందనా చెల్లిద్దాం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, అనేక మంది అనేక అక్రమాలు విస్తరించుట చేత ప్రేమ చల్లారుతుంది. ఏ ప్రేమ చల్లారుతుందమ్మా? దేవుని ప్రేమ చల్లారుతుంది. సంఘాలలో దేవుని ప్రేమ ఉందా? సంఘాల సంగతి దేవుడు ఎరుగు. నీలో దేవుని ప్రేమ ఉందా? నాలో దేవుని ప్రేమ ఉందా? గాడ్స్ లవ్ ఫర్గివ్స్. దేవుని ప్రేమ క్షమిస్తుంది. మన ప్రేమ ఏం చేస్తుంది? నువ్వు క్షమాపణ అడిగితే క్షమిస్తా, కొంచెం మేలే. కానీ దేవుని ప్రేమ ఏంటో తెలుసా? నువ్వు క్షమాపణ అడగక ముందే నేను క్షమిస్తాను, నువ్వు నా దగ్గరికి రాకముందే నీకు నా కుమారుని ఇస్తాను, నీవు రక్షణను అంగీకరించక ముందే నా కుమారుడు నీ కొరకై బలి అవుతున్నాడు. He shed his precious blood on the cross of Calvary before you came to Jesus. That's my love అంటాడు. నీకోసం ఆయన ప్రేమను వెల్లడి చేసెను. ఆ పదాన్ని అర్థం చేసుకోండి, వెల్లడి చేసెను. ఇంగ్లీష్ లో ఒక పదం రాస్తాడు యాంప్లిఫైడ్ బైబిల్లో, హీ లావిష్డ్ హిజ్ లవ్ అంట. లావిష్డ్ అంట. లావిష్ అంటే తెలుసా ఇంగ్లీష్ లో ఉన్న పదము? నీకు విస్తారం చేసిండనట. నీకు ఏం కావాలి చెప్పు? నీకు ప్రేమ కావాలన్నా? విస్తారమైన ప్రేమ. నీవు తట్టుకోలేనంత ప్రేమను నీ పైన నేను కుమ్మరిస్తున్నాను అంటున్నాడు. లావిష్ అనే పదం ఇంగ్లీష్ లో రాసుకోండి కావాలంటే, బాగుంటుంది. లావిష్ అంటే నువ్వు అడుగు వాటన్నిటికంటేను, చెప్పండి, ఊహించు వాటన్నిటికంటేను అత్యంతమైనటువంటి గొప్ప కార్యాలు. నీవేమో ప్రభువా నా పట్ల ప్రేమ చూపి దేవా, నాకు ఉద్యోగం లేదు దేవా, నాకు ఉద్యోగం ఈ దేవా. యూఆర్ ఆస్కింగ్ స్మాల్ థింగ్స్. చిల్లర కాయని చేరుకుంటున్నాం. చిన్న అడుగుతాం మనం, బికాజ్ వీఆర్ స్మాల్ పీపుల్. నేను ఈ పని వాళ్ళని చూశాను, కొంతమంది పని చేసేటప్పుడు పని చేసిండు, చాలా బాగా చేసిండు, సరే మంచిగా చేసిండు, ఇంకో అర్ధ గంట సేపు ఎక్కువసేపు పని చేసిండు, సరే ఒక 50 రూపాయలు ఎక్కువ ఇద్దామని మనం అనుకుంటే వానికి అది అవసరం లేదు. వాని కూలి వానికి ఇవ్వాలి, ఛాయ్కి పైసలు ఇవ్వాలి. దేనికి పైసలు? అరే 50 రూపాయలు ఇస్తున్నారా బాబు? కాదు సార్, నాకు ఛాయ్కి పైసలు ఇస్తారు. ఛాయ్ పైసలు ఎంత? 10 రూపాయలు. ఛాయ్ తాగితే ఖుషి అన్నమాట. అరే నువ్వు 50 రూపాయలు చూసి 5 ఛాయలు తాగొచ్చు బాబు. కాదు నాకు ఛాయ్కి పైసలు కావాలి, ఛాయ్కి పైసలు. అంటే వాళ్ళ టేస్ట్ అది అనుకోండి, వాళ్ళు నేను ఎక్కిరించట్లేదు, కానీ మన యాటిట్యూడ్ అట్లా ఉంటుంది. వీఆర్ ఆస్కింగ్ ఆల్ ట్రీట్మెంట్. చిన్న అడుగుతున్నాం. ప్రైమ్ మినిస్టర్ ముందరికి పోయి నాకు పెన్షన్ వస్తలేదంటే ఎంత భయంకరం అనిపిస్తుంది. యూ నీడ్ టు ఆస్క్ బిగ్గర్ థింగ్. నా జిల్లాకు విద్యుత్ సరఫరా సరిగా జరుగుతలేదు సార్ అని నువ్వు అడగాలి, పెద్దగా అడగాలి. నీకొక్కరికి కరెంట్ వస్తలేదు అని అడగదు కాదు, నా జిల్లా ప్రజలకు కరెంట్ వస్తలేదు, నా జిల్లా ప్రజలకు నీళ్ళు వస్తలేవు, నా ప్రజలకు నీళ్ళు సరిపోతలేదు అని ఆ నాయకుని నువ్వే అడగాలి. ఆడపోయి నా నల్లా సక్క పనిచేస్తలేదు, నాకు ట్యాప్ సక్క వేపి,
నాకు ఇంకొక ఎక్స్ట్రా ట్యాప్ ఫిట్ చేపి, చిన్నది. యు సీ అవర్ నేచర్, మన నేచర్ అటువంటి. దేవుడు లావిష్ చేశాడు, తన ప్రేమను విస్తారంగా మన పైన కుమ్మరించాడు. లాస్ట్ చూసుకొని మనం ముగిద్దాం. ఆయన ఏమంటున్నాడు చెప్పండి, అంతం వరకు సహించిన వాడెవడో వాడు రక్షణ పొందుతాడు, రక్షింపబడతాడు. మరియు ఈ రాక్షస వార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఎంత బాగుంది కదా. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్. నీవు నేను అర్థం చేసుకునే భాషలో, భావములో, ఆ చిన్న చిన్న పదాలలో యేసుక్రీస్తు అంతం ఎట్లొస్తుందో చెప్పాడు. శ్రమలు ఎప్పుడు వస్తాయో చెప్తున్నాడు. శ్రమలు ఎప్పుడు ఆరంభమవుతాయో చెప్తున్నాడు. సంఘం ఏం చేయాలో చెప్తున్నాడు. దేవుని ప్రజలు ఎలా సిద్ధపడాలో చెప్తున్నాడు. అటు తర్వాత అంతం వచ్చును. ఎటు తర్వాత లోకమందంతటా సువార్త వినిపించబడుతుంది. అనేక మంది ప్రజలు సువార్త విన్నారు ఇప్పటికే. అయినా తెలుసా, మీకు గతసారి చెప్పాను, ఇంకా 5400 జాతుల ప్రజలు సువార్త వినలేదంట. రాసుకోండి. నేను ఒక 6 నెలల కిందట విన్నటువంటి మాట. 5400 జాతులు ఇంకా యేసుక్రీస్తు అంటే వినలేదు. మీకు తెలుసు కదా, ఇక్కడ అండమాన్ నికోబార్ దేవుల దగ్గరికి ఒక ఆయన సువార్త ప్రకటించడానికి ఒక యవనస్తుడు పోయి ఇంకా ఒడ్డు మీద దిగక ముందే వాళ్ళు బాణంతో కొట్టి చంపారు. ఏం పేరు ఉందా యవనస్తుడు? ఒక ఇంగ్లీష్ మ్యాన్. దేవుడు ప్రేరేపించాడేమో తెలియదు, ఎంతో ధైర్యంతో పోయాడు. చంపేస్తారా బాబు, చంపని, నేను సువార్త చెప్తా అంటాడు. చాలా భయం అనిపించింది. అరే, ఈ కుడ్ నాట్ రీచ్, కనీసం ఆ ఒడ్డు మీద కాలు కూడా పెట్టలేకపోయాడు. వాళ్ళు బాణాలతో కొట్టి చంపేసిండ్రు. వాళ్ళకి సువార్త తెలియదు, యేసు తెలియదు, యేసు ఎవరో తెలియదు. గత వారం మనం విన్నాం కదా, ఒక పాస్టర్ వచ్చిండే కదా, ఆయన తాను ప్రకటించినటువంటి ఆ చెంచు గ్రామాల్లో చాలా మందికి సువార్త తెలియకుండే పోతే బాణం కొట్టి చంపేస్తారు. అడవి పందులను బాణం కొట్టి చంపేస్తారు. అటు మనిషి వస్తే బాణం కొట్టి చంపుతారు. ఫస్ట్ టైం ఎర్ర బస్సు పోయిందంట. అక్కడే ఎర్ర బస్సు పోతే ఇది కూడా ఏదో పశువు అంత అని బాణాలు కొట్టేసిందంట. అర్రే, పశువు కాదురా బాబు, మీరు ఊర్లోకి తీసుకుపోయి బస్సు, ఇది బస్సు. ప్రజలకు సువార్త వినబడలేదు. 5400 జాతుల ప్రజలు. ఏమన్నా భారం కలుగుతుందా మీ లోపల? ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? ఏం చేయాలి చెప్పండి? ఒకటి, ప్రార్థన చేయండి. చాలా మంచోళ్ళు మీరు, ప్రార్థన చేస్తారు. తర్వాత రెండవది, మూడైనా పెట్టుకోవాలి, 3 మెట్లు పెట్టుకోవాలి. ఒకటి, ప్రార్థన చేయాలి. రెండవది, అక్కడికి వెళ్ళేవారు ఎవరైనా ఉంటే వారికి మీరు సహాయపడాలి. పైసలే కాదు నేను అనేది, వారు ఎవరో తెలుసుకొని ఆ పేరు బట్టి ప్రార్థన చేయాలి. ఈ యవనస్తుడు ఎవరో అడవానికోవర్ ప్రాంతాలకు పోయి సెంటిలియన్ దీవుల ఏమన్నారు కదా, ఆ దీవులకు పోయి చచ్చిపోయాడు. పాపం ఆయన కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారో తెలియదు. అందరు ప్రార్థన చేస్తే దేవుడు అవకాశం ఇచ్చేవాడే. అయితే వీ హ్యావ్ టు ప్రే, మనం ప్రార్థన చేయాలి. మూడవది, చాలా డేంజరస్ థింగ్. చెప్పండి మూడవది. మీరు చెప్తే ఇంకా మీకు మిఠాయిస్తా. నేను పోతానా ప్రభు అని నిలబడాలి. ఎట్లా పోతావు తెలియదమ్మా. మీకున్న ఇరుకులు, మీకున్న ఆల్రెడీ సెటిల్డ్ ఏరియాస్ తెలుసు నాకు. కానీ ప్రభు, నన్నేమైనా పంపిస్తావా? దేవుడు పంపిస్తాడు. నౌ వీఆర్ గోయింగ్. నైజీరియా పోతున్నాం, సోమాలియా పోతున్నాం, సూడాన్ పోతున్నాం. ఎట్లా పోతున్నాం? త్రూ మీడియా, సోషల్ మీడియా ద్వారా వీఆర్ రీచింగ్ పీపుల్. టార్గెట్ ఓరియంటెడ్ పీపుల్. ఏదో అట్లా గాల్లో చెప్పి రావడం కాదు. మనం చెప్పిన దాన్ని బట్టి రెస్పాండ్ అయినటువంటి ప్రజలతో మనం వాక్యాన్ని పంచుకుంటున్నాం. వై నాట్ అవర్ గాడ్ ఈజ్ గాడ్ అని వాళ్ళు అడుగుతున్నప్పుడు, హౌ జీసస్ ఈజ్ గాడ్ అనేది మనం వాళ్ళతో షేర్ చేస్తున్నాం. ఇజంట్ ఇట్ ఏ గుడ్ గాస్పెల్? గాల్లో చెప్తలేము,
ఏదో అందరికీ తెలుసు, ఒక సువార్త సభ పెట్టేసి లక్షలు ఖర్చు పెట్టేసి డబ్బంతా అయిపోగొట్టేసి లాస్ట్కి వచ్చి ఎంతమంది రక్షణ పొందిందంటే ఏం చెప్పలేని పరిస్థితి. ఒక ఆయన ఒక 20 ఏళ్ల కిందట 30 ఏళ్ల కిందట ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. చాలా పెద్ద స్పీకర్, చెప్పని పేరు కానీ చాలా పెద్ద స్పీకర్. పెద్ద మీటింగ్ పెట్టి ఆయన సువార్త సభ జరిగించాడు. అప్పుడే 7 లక్షలు ఖర్చు అయింది. పెద్ద చర్చి వాళ్ళు 6 లక్షలు పెట్టి ఖర్చు చేసి ఆ సభలు పెట్టించారు. నేను ఒక ప్రశ్న వేసిన ఆయన పోయిన తర్వాత, ఆయనకు లెటర్ రాసిన, ఈమెయిల్ రాసిన, సార్ 6 లక్షలు నీ పైన ఖర్చు పెట్టారు, సంఘానికి 6 ఆత్మలైనా ఇచ్చిపోయినావా అని రాసిన. ఆయన ఆ లెటర్ తీసి చర్చికి పంపించాడు. చర్చికి పంపిస్తే చర్చిలో నన్ను సస్పెండ్ చేశారు. ఓకే, నో ప్రాబ్లం. నేను అడిగిన తప్పమ్మా? 6 లక్షలు ఖర్చు పెడితే 6 ఆత్మలైనా సంఘానికి ఇచ్చి, ఈ కొత్త వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఇక్కడ ఎవరు ఒక గ్రామస్తుడు వచ్చాడు, అయ్యా ఈ గ్రామస్తుడు ఎవరు వచ్చారు, మీ సంఘం నుంచి ఇది ఆర్గనైజ్ చేసింది కాబట్టి మీరు ఈ వ్యక్తిని మీరు మీ సంఘంలోనికి తీసుకునండి, మాట్లాడండి, రక్షణ వాక్యం చెప్పండి, బాప్తిసం ఇవ్వండి, అతన్ని మీ సంఘంలో చేర్చుకోండి అని చెప్పగలుగుతారేమో అనే ఆశ తప్ప నాకు వేరేం లేదు. 6 లక్షలు ఖర్చు పెడితే 6 ఆత్మలు లేవు. ఈనాడు 5 పైసలు ఖర్చు పెట్టకుండా 5 దేశాలు తిరుగుతున్నాం మనం. వీఆర్ మీటింగ్ పీపుల్. పాకిస్తాన్లో కూడా సువార్త ప్రకటిస్తున్నాం ఈ రోజు. పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు, బట్ ఐఎమ్ గోయింగ్. చర్చ్ ఈజ్ గోయింగ్, యు ఆర్ గోయింగ్ విత్ మీ. మీరు నాతో పోతున్నారు. అడుగుతారా? ఏం చేయాలి చెప్పండి? 5,400 జాతులకు సువార్త లేదు. ఏం చేస్తారు చెప్పండి? ఏమని ప్రార్థన చేస్తారు? అది కూడా చెప్పాలి. ప్రార్థన అంటే, ప్రభు 5,400 జాతులకు సువార్త లేదంట, నువ్వు చెప్పుకో సువార్త. ఆమేన్. ఓకే, రైట్, ఓకే ఓకే అంటే ఐఎమ్ జస్ట్ ఇన్స్పైర్డ్. మీకు కొంచెం ఇట్లా ముళ్ళు కూర్చున్నట్టు గురించి కొంచెం మీ నుంచి మంచిగా రావాలని ఆశిస్తున్నాను. అంతకు మించి మిమ్మల్ని ఏమంటున్నామో నన్ను క్షమించాలి. రైట్, చెప్పండి. 1 ప్రార్థన చేయాలి, చాలా భారంతో చేయాలి. ప్రభువా, ఒక్క ఆత్మ కూడా నీవు లేకుండా చచ్చిపోకూడదు. నీ వార్త విన్నాక వాని ఇష్టం, నమ్ముతాడు నమ్మడో అని ఇష్టం, కానీ నీ వార్త వినబడాలి. తర్వాత 2వది చెప్పండి. అక్కడ ఎవరైనా వెళ్తున్నారా? మనకు అన్ని తెలియవు. 5,400 జాతుల దగ్గరికి ఎవరు వెళ్తారు? 5,400 మంది సేవకులు ఎక్కడ వెళ్తుంది? కనీసం ఒక 2-3 జాతులకు వెళ్తున్నటువంటి సేవకులు ఒకరున్నారు, ఇద్దరున్నారు. ముస్లిం దగ్గరికి మనం వెళ్తున్నాం, ఒకరి కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయాలి. తర్వాత 3వది, ప్రభువా నాకు అవకాశం, నాకు ఓపెన్ చెయ్యి, నాకు అవకాశమే. నేను అడిగింది అదే, ప్రభువా నాకు అవకాశమే. అవకాశం అంటే ఏం చేయాలి? నీ పాస్పోర్ట్ అప్డేట్ ఉండాలి, నువ్వు వీసా తీసుకోవాలి, నువ్వు ఆ దేశానికి ప్రయాణం అయిపోవాలి, ఆ దేశంలో వాళ్ళు ఏదైనా మీటింగ్ అరేంజ్ చేయాలి, అప్పుడు ఆ మీటింగ్ లో నువ్వు ప్రసంగించాలి, ఆ ప్రసంగం ఆ ప్రజల్లో చేరాలి, అప్పుడు వాళ్ళు క్రీస్తు యొద్దకు రావాలి, అప్పుడే పరిచర్య నెరవేరినట్టు. ఊకని చెప్పేటోళ్ళు మస్తు మంది ఉన్నారు, మస్తు దేశాలు తిరిగి వస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, అన్ని దేశాలు పోయి వస్తున్నారు. ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ దేశాల్లో కూడా ఒక సేవకుడు వెళ్తున్నాడు తెలుసా? మన గద్వాల్లో ఒక యవనస్తుడు ఉంటాడు, ప్రసన్న అని, మీకు అందరికీ తెలుసు. ఈజ్ వర్కింగ్ అమాంగ్ ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ వాళ్ళ మధ్యలో, అక్కడ పోయి వాళ్ళ మధ్యలో మిషనరీగా పనిచేస్తున్నాడు. నోటీస్ దీస్ పీపుల్. వాళ్ళ కొరకు ప్రార్థన చేసినరా? తెలుసు మీకు చాలా మంది చేస్తున్నారు, కానీ యూ డోంట్ ప్రే. మా ప్రభు లెక్క అడుగుతాడు, మిమ్మల్ని లెక్క అడుగుతాడు. మీరు 5 పైసలు ఏమి ఇవ్వకండి, ఎవరికి 5 పైసలు ఇవ్వకండి, కానీ కనీసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రసన్న కుమార్ ఈజ్ వర్కింగ్ దేర్. ఆయన ఒక్కడే కాదు, మొన్న ఒక ఆయన వచ్చాడు మా వద్దకి, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన హీజ్ వర్కింగ్. ఆయన వచ్చి నాతో మాట్లాడి, సార్ మీ చర్చి నుంచి మిషనరీలను పంపిస్తారా అన్నాడు. మా చర్చికి వచ్చేదే కష్టం సార్, ఇంకా మిషనరీ ఆడ పంపిస్తాను. మిషనరీలను పంపిస్తారా? ఎంతమంది అంటే మాకు 20 మంది అన్న కావాలన్నాడు. నేనన్నా మా చర్చిలు ప్రార్థన చేస్తారు, 20 మంది మిషనరీలు కావాలంటే ఎక్కడ పంపిస్తారంటే తెలుసా? ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతాలకు నేను పంపిస్తాను, వాళ్ళకు భాష నేర్పిస్తాను,
వాళ్లకు ఎవరిని ఎట్లా సంధించాలో మేము ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళని అక్కడ పెడతాం. వాళ్ళకు మేము ఏమంటారు కొంత కొంత సహాయం, జీవనోపాధికి అవసరమైన సహాయం మేము ఇస్తాం. కానీ వాళ్ళు అక్కడ నిలవాలి, అక్కడ దేవుని ఎరగని ప్రజలతో మాట్లాడాలి. వాళ్ళ దగ్గరికి పంపిస్తాం. మీరు పంపుతారా? అమ్మా, ఛాలెంజెస్ ఆర్ దేర్. మనం ఏ ఛాలెంజ్ అవసరం లేదు, ఏ నొప్పి వద్దు మనకి. పొద్దున్న లేస్తే కొంచెం ఖుషిగా ఉండాలి. ఐ డోంట్ నో, నేను చెప్పేది ఒకవేళ మీకు బాధ కలిగితే సంతోషం, ఎందుకంటే బాధ కలిగితేనే అస్సలు బయటికి వస్తుంది కదా. ఇశ్రాయేలులో దేవుడు పిండిందంట, పిండితే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో అంటాడు, వారి హృదయంలో పిండితే వారి యొక్క హృదయాల్లో ఏముందో బయటకు వచ్చిందంట. పిండినప్పుడు ఇంకొంతమందికి ఏం దేవుడు అయినా అని కొంతమందికి వచ్చింది. కొంతమంది మాకు కానానొద్దు, పాలు తేనెలు అవసరం లేదు, మాకు తనలు తినుకుంటే ఆడనే ఉంటాం, అరిగిపోతాం, మాకు ఇదేమొద్దు. పిండినప్పుడు బయటికి వచ్చిన మాధుర్యము యెహోషువ, కాలేబులు. అంత ప్రయాసంలో కూడా వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు దేవుడు చాలు, యెహోవా చాలు మాకన్నారు. హల్లెలూయా. ఆ ప్రజలు ఈ సంఘంలో ఉన్నారా? ఆ ప్రజ నీవా నేనా? పరీక్షలలో నిరీక్షణ కనబడాలి, విజయం దొరకాలి. అది లేకపోతే అంత నాటకీయమే, ఇట్స్ ఆల్ డ్రామాటిక్, అంతా డ్రామానే. ఏదో వస్తున్నాం, ఆచారాలు పద్ధతులు అన్ని చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. గాడ్ డిడ్ నాట్ కాల్ us ఫర్ దిస్. దీని కొరకు ప్రభు మనల్ని పిలువలేదు. నేను ముగిస్తున్నాను, దయచేసి చెప్పండి. సాధారణమైన సూచనలు ఎన్ని రాసుకున్నాం? క్రీస్తు రాకడ గూర్చిన సాధారణమైన సూచనలు. నంబర్ 1, మోసము. అదేది మొత్తం సర్వలోకంలో కలిగేటటువంటి మోసం మీకు కూడా కలుగుతుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మోసం జరుగుతున్నప్పుడు క్రీస్తు రాకడ ఉందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవది యుద్ధాలు జరుగుతున్నప్పుడు యుద్ధ పంక్తులు, ఆ యెరూషలేము చుట్టూ కూడా దండు సైన్యముల చుట్టుకున్నప్పుడు మీరు క్రీస్తు రాకడ సమీపంగా ఉందని గుర్తుపట్టాలి. ఇట్ జస్ట్ నియర్. దానికి వందనాలు. తర్వాత కరువులు భూకంపాలు కలుగుతున్నప్పుడు, అమ్మా ఇప్పటికే నా వద్దున్న లెక్క ప్రకారం 14 లక్షలకు పైగా భూకంపాలు కలిగినాయట ప్రపంచం అంతటా. 14 lakhs, 14 లక్షలకు పైగా భూకంపాలు, చిన్నవి పెద్దవి అన్ని. ఆ రిక్టర్ స్కేల్ మీద 3.4 అక్కడి నుంచి మొదలుకుంటే 9.7 వరకు అరిగినటువంటి భూకంపాలు ప్రపంచమంతటా కూడా more than 14 lakhs. కరువులు నాకు లెక్కలేదు. కరువులు భూకంపాలు కలిగినప్పుడు మీరు వార్తాపత్రిక చదివినప్పుడు, టీవీలో వార్తలు చూస్తున్నప్పుడు చెక్ ఇట్ విత్ ద బైబిల్తో మీరు దాన్ని అనుసంధానించుకోవాలి. ఎస్, గాడ్ సెడ్ ఇట్ అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐ షుడ్ బి రెడీ. తర్వాత నెక్స్ట్ చెప్పండి. శ్రమలు కలిగినప్పుడు, హింసలు కలిగినప్పుడు దేవుని ప్రజలు, దేవుడు మందలోంచి మేకలను గొర్రెలను వేరు చేసే సమయం ఆసనమైందనేది మనం గుర్తుపట్టాలి. మంచి గొర్రెలను మంచి మందను అపవాది చెదరగొడతాడు. మనం ఇంకా మంచి మంద కాలేదు కాబట్టి మనం చెదరగొడతలేడు. మంచి మంద అనేకమైన ప్రాంతాల్లో చెదిరిపోతున్నారు. సౌత్ కొరియాలో క్రైస్తవ్యము లేదు తెలుసా? ప్రార్థన చేయాలి మీరు. ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు, కానీ మినుకు అనుకుంటూ వాళ్ళు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని ఒక్క కుటుంబమే. సౌత్ కొరియా చాలా ప్రాంతాల్లో శ్రమలు కలిగినప్పుడు ప్రభువును విడిచిపెడుతున్న వారు ఉన్నారు, ప్రభువును విడిచిపెట్టని వారు ఉన్నారు. సో శ్రమలలో ప్రభు కొరకై మనం నిలవాలనేది మనము నిర్ణయించుకోవాలి. తర్వాత చెప్పండి. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ
సాక్ష్యాలు మనం విన్నప్పుడు మనం గుర్తుపట్టాలంటే మీరు దానికి ఒక మెజరింగ్ స్కేల్ నేనేమి ఇయ్యను. మీకున్నది పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసి, అయ్యా నీ ఆత్మను నాకు ఈ దేవా, ఈ వచ్చినోడు అసలు పాస్టరా నకిలీ పాస్టరా నాకు చెప్పంటే ప్రభు చెప్తాడు. అండ్ గాడ్ విల్ రివీల్ యూ, గాడ్ విల్ లెట్ యు నో. నీకు తెలుపుతాడు. మీరు చాలా తెలుసుకోవచ్చు. చాలా మంది తెలుసుకొని సంఘాలు అట్లా పాడైపోతున్నాయి. యు నీడ్ టు నో. తెలుసుకోవాలంటే మీకు ఇంకా ఉన్న ఒకే పెద్ద అస్త్రం పరిశుద్ధాత్ముడే. ఈజీ న్యూన్ యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్. తర్వాత 9 రేపటి ప్రేమ. అనేకుల మధ్య ప్రేమ చల్లారుతుంది. ప్రేమ మనలో నిలిచి ఉండాలి. ఏ ప్రేమ? అగాపే, దేవుని ప్రేమ. ఆకర్షణీయమైన ప్రేమ ఉండొచ్చేమో ఉండకపోవచ్చేమో, సరే. ఈ ఫిలాస్ ప్రేమ ఉంది. నువ్వు నాకేమైనా చేస్తే నేను నీకు చేస్తా, నువ్వు నాకు సహాయపడితే నేను నీకు సహాయపడతా, నేను నీకు సహాయం చేస్తా, ఫిలాస్. బట్ వీ షుడ్ గెట్ టు అగాపే. దేవుడు తన కుమారుణ్ణి మనకిచ్చిన ప్రేమ, మనం కూడా ఆ ప్రేమలో సంఘాన్ని ప్రేమించాలి. సంఘ సహా విశ్వాసులను మనం ప్రేమించాలి. చర్చ అయిపోగానే బ్యాగ్ మడత పెట్టుకుని ఉరికిపోయేది కాదు. ఎవరు వచ్చిండ్రు, ఎవరు అవసరతలో ఉన్నారు. నేను పూణేలో చర్చిలో పనిచేసిన, అందుకే చెప్తున్నా. పూణేలో, బెంగళూరులో, అక్కడక్కడ చర్చెస్లో నేను పనిచేసినప్పుడు చూసిన. చర్చ్ అంటే ఇది వాక్యం వెళ్ళిపోయే చర్చ్ కాదు. అస్సలు చర్చ్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? అంత అయిపోయినాక అందరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటారు. కొత్త వాళ్ళని కలుసుకుంటారు. కొత్తోళ్ళు, పాతోళ్ళంతా కొత్త వాళ్ళని కలుసుకొని వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు ఎవరో తెలుసుకుంటారు. వాళ్ళు ఎగ్జామ్ కొరకు ఈ ప్రాంతానికి వచ్చిండ్రా, లేకుంటే వాళ్ళు ఏమైనా ఆయాసంతో చర్చికి వచ్చిండ్రా కనుక్కుంటారు. వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళ ప్రార్థన రిక్వెస్ట్లో ఆ వ్యక్తి పేరు ఉంటుంది. అంత అయిపోయినాక వాళ్ళు వచ్చి పాస్టర్కి చెప్తారు, ఫలానా వ్యక్తిని కలిసినాము, శేఖర్ అంట, ఆయన కింద పడి కాలు ఇరిగిందంట, ఆయన కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, అయ్యగారు మీరు కూడా ప్రార్థన చేయండి. వింటున్నారా? చర్చ్ ఈజ్ దట్. సంఘం అంటే ఒకరినొకరు ప్రేమించుకునేది సంఘం, భజన చేసిపోయేది సంఘం కాదు. సో వీ నీడ్ టు లెర్న్ ఇట్. నేను అది చూడాలని ఆశిస్తున్నా. సంఘం అలా కావాలి. తర్వాత లాస్ట్ది ఎక్కడొచ్చాం? సకల జనములకు సువార్త. సకల జనములకు సువార్త ప్రకటించబడాలి. దేవునికి వందనాలు. మన సువార్త భారంతో మనం ముందరికి సాగాలి. మీరు ఒకవేళ అనుకోవచ్చు, మా పనులు, మా అవసరాలు, మా తిప్పలు ఈ పాస్టర్కి ఏం తెలియదు కదా అనుకోవచ్చు. నాకు తెలుసు, నాకు తెలియకపోవచ్చు నిజంగానే, కానీ దేవునికి తెలుసు. మీ ప్రతి అవసరత ప్రభువైన యేసుక్రీస్తు తీరుస్తాడు కదా. ఆయన ఏమన్నాడు? అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు, మీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. వెన్ యూ కమ్ టు ఫుల్ఫిల్ హిజ్ నీడ్. దేవుని అవసరతను మనం తీర్చడానికి వస్తే దేవుడు మన అవసరతను తీరుస్తాడు. దేవుని అవసరత ఏంది? నేను మిషనరీని పంపాలి. దేవుని అవసరత ఏంది? ఎవాంజలిస్ట్ని పంపాలి. దేవుని అవసరత ఏంది? ప్రార్థనా పరులను లేపాలి. దేవుని అవసరత. దానికోసం మీరు ముందరికి వస్తే మీ అవసరతలు దేవునికి పెద్ద కష్టమేం కాదు. ప్రార్థన చేసుకుందామా? లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు రాకడకు సూచనల్లో మొదట సాధారణ సూచనలు మాత్రమే మనం చూసాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థన. లార్డ్ వి థ్యాంక్ యూ. ప్రభువా నీకు వందనాలు. దానికి స్తోత్రం చెప్దాం. అమ్మా, అంత దినాల్లో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం, ప్రమాదకరమైన సమయాలు మన చుట్టూ ఉన్నాయి.